Welcome back to Sulochana Education. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫాలోయింగ్ ఆర్ ద కంపారేటివ్ బ్యాలెన్స్ షీట్స్ ఆఫ్ XYZ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st December 2018 and 2019. సో ఇక్కడ మనకు లైబిలిటీస్ ప్రీవియస్ ఇయర్ అండ్ కరెంట్ ఇయర్ అండ్ అసెట్స్ ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఇయర్, ఈ రకం మనకు 2 బ్యాలెన్స్ షీట్స్ ఇచ్చారు. ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్ షీట్, కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ అండ్ లైబిలిటీస్ అండ్ అసెట్స్ ఇచ్చారు. సో అదర్ పర్టికులర్స్ ప్రొవైడెడ్ టు యూ ఆర్ డివిడెండ్స్ డిక్లేర్డ్ అండ్ పెయిడ్ డ్యూరింగ్ ద ఇయర్ 17,500. ల్యాండ్ వాజ్ రివాల్యూడ్ డ్యూరింగ్ ద ఇయర్ at 1,50,000 and profit and revaluation transferred to P&L account. You are required to prepare a cash flow statement for the year ended 31st/12/2019. సో ఇక్కడ మన క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. అసలు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఒక కంపెనీ యొక్క క్యాష్ పొజిషన్ ఎలా ఉంది, క్యాష్ ఫ్లో ఎలా పర్ఫెక్ట్గా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకుంటున్నారు క్యాష్ ఫ్లో అనేది తెలుసుకోవడానికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇందులో 3 ఉంటాయి. ఆపరేటింగ్ యాక్టివిటీస్, కంపెనీ బిజినెస్ యొక్క యాక్టివిటీస్ అంటే ఆపరేషన్స్ రన్ చేస్తుంది కదా, ఆ ఆపరేటింగ్ యాక్టివిటీస్లో క్యాష్ ఫ్లో ఎలా ఉంది, సో రెవెన్యూ జనరేట్ అవుతుందా ఆ ఆపరేటింగ్ యాక్టివిటీస్ వల్ల, అండ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ 3 ఉంటాయి. ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఇన్వెస్టింగ్ అంటే కంపెనీ ఏవైతే అసెట్స్ పర్చేజ్ చేస్తుందో, ఇన్వెస్ట్ చేస్తుందో సో అక్కడ ఎలా ఉంది, అండ్ ఫైనాన్స్ తెచ్చుకుంటుంది కదా దాని యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇక్కడ 3 పార్ట్స్ ఉంటాయి మనకు. ఆపరేటింగ్, ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ లైబిలిటీస్ ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఇయర్, అసెట్స్ ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఇయర్ ఇచ్చారు. ఇక్కడ మనకు ఏవైతే ఫస్ట్ అడ్జస్ట్మెంట్స్, ఫస్ట్ ఒక ప్రొఫార్మా చూద్దాం ఎలా ఉంటుందంటే చూడండి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st/12/2019 పర్టికులర్స్ అమౌంట్. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఈ ఆపరేటింగ్ యాక్టివిటీస్లో ఏముంటుందంటే ఫస్ట్ నెట్ ప్రాఫిట్ ఉంటుంది. దీనికి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ చేస్తారు, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ మైనస్ చేస్తారు. ఓకే, ఫస్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్లో ఫస్ట్ వన్ నెట్ ప్రాఫిట్ ఉంటుంది. ఈ నెట్ ప్రాఫిట్కి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ చేస్తారు, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ మైనస్ చేస్తారు. ఇక్కడ మనం నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమేమి ఉన్నాయి, డివిడెండ్స్. ఆపరేటింగ్ అంటే ఏంది, శాలరీస్, సో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అవన్నీ బిజినెస్కి సంబంధించినవన్నీ కూడా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే బిజినెస్ ఏమంటారు, బిజినెస్ ఆపరేషన్స్ అంటే ఒక గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, సో వాటికి సంబంధించినవి కాదు ఎక్స్పెన్సెసే, కానీ నాన్ ఆపరేటింగ్ ప్రొడక్షన్కి రిలేటెడ్ కాదు. సో అవి అనమాట నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ మనం చూద్దాం నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అయితే ఇక్కడ చూడండి. డిప్రిషియేషను, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, లాస్ అండ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, సేల్ చేయడం వల్ల వచ్చిన లాస్, ఇన్వెస్ట్మెంట్స్ సేల్ చేయడం వల్ల వచ్చిన లాస్, ఏవైతే ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ అండ్ ప్రావిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రిటర్న్ ఆఫ్, అమార్టైజేషన్ ఆఫ్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ విచ్ కాన్ సీ అండ్ టచ్, దట్ ఈస్ గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ షుడ్ బి రిటర్న్ ఆఫ్. సో ఇవన్నీ కూడా మనకు ఆ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో ఇందులో మనం చూస్తే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే బిజినెస్కి కనెక్షన్ ఉన్న ఎక్స్పెన్సెస్, ఇవి బిజినెస్ కనెక్షన్ ఉన్న ఎక్స్పెన్సెస్ కాదు, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అండ్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ మైనస్ చేయాలి. సో నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇంట్రెస్ట్ ఇన్కమ్, డివిడెంట్ ఇన్కమ్, రెంటల్ ఇన్కమ్, ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, నెక్స్ట్ అప్రిసియేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ఇవన్నీ కూడా మనకు నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఉంటాయి. వాటిని మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. నెట్ ప్రాఫిట్కి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ చేయాలి, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ మైనస్ చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మన క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ రావాలంటే వాటికి ఇంకోటి యాడ్ డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్. ఏవైతే కరెంట్ అసెట్స్ డిక్రీజ్ అవుతుంటాయో, ఏవైతే కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అవుతుంటుందో ఆ ఇంక్రీజ్ అయిన అమౌంట్, ఆ డిక్రీజ్ అయిన అమౌంట్ యాడ్ చేయాలి. ఏవైతే కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ అవుతుంటాయో లేదంటే ఏదైతే కరెంట్ లయబిలిటీస్ డిక్రీజ్ అవుతుంటాయో ఆ అమౌంట్ మనం మైనస్ చేస్తే సో ఎండ్ ఆఫ్ ద లాస్ట్కి మన క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటే మనం ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఇందులో మెయిన్ వచ్చేది మనకు పర్చేజ్, సేల్ రెండే వస్తాయి. సో పర్చేజ్, సేల్ 2 వస్తాయి. ఇవి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో 2 వస్తాయి, పర్చేజ్, సేల్. ఏవైతే అసెట్స్ పర్చేజ్ చేస్తామో, ఏవైతే అసెట్స్ సేల్ చేస్తామో, ఏవైతే పర్చేజ్ చేస్తామో మన ఆర్గనైజేషన్ నుంచి అమౌంట్ పోతుంది కాబట్టి అది మైనస్, సేల్ చేసినట్టు మన ఆర్గనైజేషన్కి అమౌంట్ వస్తుంది కాబట్టి అది ప్లస్. అవి 2 ఉంటాయి. అవి 2 ప్లస్ చేస్తేనే మనకి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అయిపోతుంది. నెక్స్ట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఫైనాన్స్ తెచ్చుకుంటాము,
ఆర్గనైజేషన్కి షేర్స్ని ఇష్యూ చేసి, డిబెంచర్ని ఇష్యూ చేసి, లేదంటే లోన్స్ వల్ల, సో ఏవైతే ఆర్గనైజేషన్కి ఆ లోన్ తెచ్చుకోవడం వల్ల అమౌంట్ వస్తుందో అవన్నీ ప్లెడ్జ్ చేస్తాం. ఏదైతే రీపే చేస్తామో షేర్స్ని, డిబెంచర్స్కి, సో అంటే ఈక్విటీ షేర్ హోల్డర్కు, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్కి, డిబెంచర్ హోల్డర్స్కి ఏవైతే లోన్స్ రీపే చేస్తామో అవి మైనస్ చేసుకుంటాం. సో ఆ రకంగా మనకు చూడండి ఇక్కడ మనకు ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో షేర్ క్యాపిటల్ ఏదైతే తెచ్చుకుంటామో అది ప్లెడ్జ్ చేస్తాం. వాళ్ళకి షేర్ హోల్డర్స్కి అమౌంట్ మనం రీపే చేసేసినాం అనుకో అది మైనస్ చేస్తాం. షేర్ హోల్డర్స్, డిబెంచర్ హోల్డర్స్, లోన్స్ ఏవైనా సరే. నెక్స్ట్ డివిడెండ్స్ పే చేస్తే కూడా ఈక్విటీ షేర్ హోల్డర్కి డివిడెండ్స్ పే చేస్తాం, డిబెంచర్ హోల్డర్కి ఇంట్రెస్ట్ పే చేస్తాం. వాళ్ళకి ఏదైతే డివిడెండ్స్ పే చేస్తామో ఆర్గనైజేషన్ నుంచి అమౌంట్ పోతుంది కాబట్టి ఇక్కడ మనకు ఫైనాన్స్ అంటే వస్తుంది పోతుంది రెండు ఉంటుంది. ఇన్కమింగ్, అవుట్ గోయింగ్. ఏదైతే వస్తుందో అది ప్లెడ్జ్ చేస్తాం, ఆర్గనైజేషన్కి ఏ అమౌంట్ అయితే పోతుందో అది మైనస్ చేస్తాం. అది ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. సో అది ఫైనాన్సింగ్. ఇక్కడ మనకు లాస్ట్కి చూస్తే నెట్ ఇంక్రీజ్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ అంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, ఈ 3 ప్లస్ చేస్తే వస్తుంది ఇంక్రీజ్. ఇది అనేది ఇంక్రీజ్ కాదు, డిక్రీజ్. ఎందుకంటే మనకు బ్రాకెట్ అంటే ఇక్కడ బ్రాకెట్ ఉందంటే అర్థం ఏంటంటే అమౌంట్ అనేది నెగిటివ్ బ్యాలెన్స్ వచ్చిందని అర్థం. నెట్ డిక్రీజ్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్ అర్థం. 3 మనం ప్లస్ చేస్తే ఓకే, ఆపరేటింగ్, ఇన్వెస్టింగ్, ఫైనాన్సింగ్. దానికి మనం ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ప్లస్ చేస్తే మనకు క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ రావాల్సి ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది. మనకు ఒక సమ్ అనేది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ సమ్ అనేది చూపించడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే చూడండి, సో లయబిలిటీస్, అసెట్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ మనకు కావాల్సింది ఏంది, ప్రొఫార్మా ప్రకారంగా చూస్తే నెట్ ప్రాఫిట్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఫస్ట్ పార్ట్ మనం కంప్లీట్ చేద్దాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్టేట్మెంట్ కాబట్టి డెబిట్ డిఆర్ సిఆర్ ఉండదు, ఓన్లీ పర్టికులర్స్ అమౌంట్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్తో ఫస్ట్ వన్ నెట్ ప్రాఫిట్. సో ఇక్కడ మనం నెట్ ప్రాఫిట్ లయబిలిటీ సైడ్ చూద్దాం. నెట్ ప్రాఫిట్ అంటే పిఎన్ఎల్ అకౌంట్. సో పిఎన్ఎల్ అకౌంట్ మనం ఫస్ట్ ఇది ప్రీవియస్ ఇయర్, ఇది కరెంట్ ఇయర్ కదా. సో కరెంట్ ఇయర్ మైనస్ ప్రీవియస్ ఇయర్ వేయండి. కరెంట్ ఇయర్ అమౌంట్ మైనస్ ప్రీవియస్ ఇయర్ అమౌంట్. సో ఇవి రెండు మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 2400 కరెంట్. దీనికి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ చేయాలి. సో నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మీరు ఇవి చేసే ముందర క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఒక పని చేయండి. సో ఇక్కడ మనకు ఏం అసెట్స్ ఉంటాయి, కరెంట్ అసెట్స్ ఉంటాయి, నాన్ కరెంట్ అసెట్స్ ఉంటాయి. ఇక్కడేమో కరెంట్ లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీస్, ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్ ఉంటాయి. ఓకే, క్లియర్. ఇందులో మనకు కరెంట్ అసెట్స్ అంటే ఏంది, విత్ ఇన్ 1 ఇయర్లో ఉండేదాంట్లో కరెంట్ అసెట్స్. ఒకసారి కొని చాలా సంవత్సరాలు అది ఉపయోగపడుతుందంటే అది నాన్ కరెంట్ అసెట్, ఫిక్స్డ్ అసెట్లు ఉంటాయి. సో ఇందులో కూడా మనకు లాంగ్ టర్మ్ అసెట్స్ అంటే నాన్ కరెంట్ అసెట్లో టాంజిబుల్ అసెట్స్ ఉంటాయి, ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ కరెంట్ అసెట్స్ చూసుకుందాం. సో ఇందులో మన కరెంట్ అసెట్స్ ఏమేమి ఉన్నాయంటే ఇది స్టాక్ అనేది మనం డే బై డే కొంటూనే ఉంటాము. అండ్ నెక్స్ట్ వన్ క్యాష్ అండ్ బ్యాంకు కూడా మన కరెంట్ అసెటే. నెక్స్ట్ వన్ టెంపరీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు, సో కాబట్టి కరెంట్ అసెట్. అండ్ నెక్స్ట్ వన్ డెటార్స్ అంటే మనం క్రెడిట్ సేల్స్ చేస్తాము. డెటార్స్ అంటే కస్టమర్స్ నుంచి మనం రిసీవ్ చేసుకోవాల్సిన అమౌంట్. మనం డే బై డే అనేది వాళ్ళకి క్రెడిట్ సేల్స్ చేస్తూనే ఉంటాం, వాళ్ళ దగ్గర నుంచి మనీ అనేది మనం రిసీవ్ చేసుకుంటూనే ఉంటాం. సో డెటార్స్ కూడా మన కరెంట్ అసెట్. ఓకే, కరెంట్ అసెట్. సో ఈ గుడ్ విల్ అనేది ల్యాండ్ అనేది ఫిక్స్డ్ అసెట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గుడ్ విల్ అనేది మనకి ఇందులో 2 అసెట్స్ ఉంటాయి నాన్ కరెంట్ అసెట్లో. ఫిక్స్డ్ అసెట్స్లో టాంజిబుల్ అసెట్స్ ఉంటాయి, ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు టాంజిబుల్ అసెట్స్ అంటే విచ్ కెన్ సీ అండ్ టచ్. సో అంటే వాటిని టచ్ చేయగలుగుతాం. ఈ గుడ్ విల్ అంటే ఇంటాంజిబుల్ అసెట్. ఇంటాంజిబుల్ అంటే విచ్ కాన్ సీ అండ్ టచ్. సో కాబట్టి ఇది కూడా నాన్ కరెంట్ అసెటే. అండ్ నెక్స్ట్ వన్ ఇవి రెండు. సో ఇక్కడ మనం ఫస్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది మీరు ప్రిపేర్ చేయడానికంటే ముందర ఇక్కడ ఏవైతే నాన్ కరెంట్ అసెట్స్ ఉన్నాయో అవి చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. ఓకే, ఇంటాంజిబుల్ అసెట్స్ పట్టించుకోకండి. ఇందులో ఓన్లీ టాంజిబుల్ అసెట్స్ విచ్ కెన్ సీ అండ్ టచ్. సో ఏవైతే టాంజిబుల్ అసెట్స్ ఉంటాయో, సో ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే గుడ్ విల్, ఇవన్నీ నాన్ కరెంట్ అసెట్సే. గుడ్ విల్, పేటెంట్, ట్రేడ్ మార్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవి ఇందులో నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్ ఉంటాయి. అందులో కూడా నాన్ కరెంట్ అసెట్స్లో ఓన్లీ టాంజిబుల్ అసెట్స్ మాత్రమే చూసుకోండి. ఆ రకంగా చూస్తే ఓన్లీ ల్యాండ్ మాత్రమే ఉంది. సో ఈ ల్యాండ్కి సంబంధించిన అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. సో ఈ ల్యాండ్కి సంబంధించిన అకౌంట్ ప్రిపేర్ చేస్తే ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ ల్యాండ్ది. సో కాబట్టి మనం ఫస్ట్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. ల్యాండ్ అకౌంట్ ఇది డెటారు, క్రెడిటారు. సో అకౌంట్ కాబట్టి డిఆర్ సిఆర్ ఉంటుంది, పర్టికులర్స్ అమౌంట్ ఉంటుంది. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇది. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమని రాయాలంటే 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాయాలి. ఓపెనింగ్ కాబట్టి బ్రాడ్ డౌన్ అంటాం. సో ఇక్కడేమో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, క్లోజింగ్ బ్యాలెన్స్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు అకౌంట్ కాబట్టి ఇటు సైడ్ డెబిట్ సైడ్ రాసేదాన్ని 2తో స్టార్ట్ చేయాలి, ఇటు సైడ్ బైతో స్టార్ట్ చేయాలి.
చేయాలా, ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి ఇక్కడ బ్రాడ్ డౌన్, ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ కాబట్టి క్యారీ డౌన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఓన్లీ మనకు టాంజిబుల్ అసెట్స్ చూడమన్నా కాబట్టి ఇది ఒకటి ఉంది, ఓపెనింగ్ క్లోజింగ్. ఇది ఓపెనింగ్ డెబిట్ సైడ్ రాసిన, క్లోజింగ్ ఏమో క్రెడిట్ సైడ్ రాసిన. దీనికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదని చూసుకుంటే ల్యాండ్ వాస్ రీవాల్యూడ్ డ్యూరింగ్ ద ఇయర్ అట్ ₹1,50,000. డ్యూరింగ్ ద ఇయర్లో 1,50,000 ఉంది అన్నారు. సో ఇక్కడ అంతే కదా, 1,50,000 ఉంది అన్నారు. సో అంతే. సో అండ్ ఇది ప్రాఫిట్ అండ్ రీవాల్యుయేషన్ ట్రాన్స్ఫర్ టు పిఎన్ఎల్ అకౌంట్ అన్నారు. అంటే ప్రాఫిట్ ఆన్ రీవాల్యుయేషన్ ఏదైతే మనం అకౌంట్ని అంటే ఈ అకౌంట్ని రీవాల్యుయేషన్ చేస్తే మిగిలిన బ్యాలెన్స్ని పిఎన్ఎల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు. సో ఎలా చేస్తాం, ఇది రాసుకున్నాం. ఈ రెండిట్లో పెద్దది ఏది 1,50,000. ఇదే 2 sides రాసుకొని ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే మనకు 50,000 వస్తుంది. దాన్ని పిఎన్ఎల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమన్నా 2 పిఎన్ఎల్ అకౌంట్ అని 50,000 రాసుకున్నాం. సో ఆ రకంగా ఫస్ట్ మీరు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయకండి. ఏవైతే టాంజిబుల్ అసెట్స్ ఉన్నాయో వాటి యొక్క అకౌంట్స్ ప్రిపేర్ చేయండి. సో ఆ రకంగా ప్రిపేర్ చేస్తే ల్యాండ్ అయిపోయింది. సో అయిపోయినాక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటు వెళ్దాం. సో ఇక్కడ మనకి ఏముంటాయి, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అన్న. ఇక్కడతో నేను కంటిన్యూషన్ చేస్తున్నా. సో నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇక్కడ ఫస్ట్ మనం అకౌంట్లు ప్రిపేర్ చేసినాం కదా, అందులో నుంచి చూసుకోవాలి ఏమన్నా ఉంటాయా అనేది. ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇక్కడ మనకి ఏమొచ్చింది, 2 పిఎన్ఎల్ అకౌంట్ 50,000 పిఎన్ఎల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమన్నారు. సో ఇది ఎటు సైడ్ ఉంది, డెబిట్ సైడ్. సో డెబిట్ సైడ్ ఉన్న దాంట్లో ఏమంటాం ఇప్పుడు ప్రాఫిట్. ఇప్పుడు మనము ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్లో కూడా మనకు డెబిట్ సైడ్ 2 నెట్ ప్రాఫిట్ వస్తుంది, క్రెడిట్ సైడ్ ఏమో బై నెట్ లాస్ వస్తుంది. సో ఇటు సైడ్ వచ్చింది పిఎన్ఎల్ అకౌంట్కి వాళ్ళే ట్రాన్స్ఫర్ చేయమన్నారు కాబట్టి మనం మిగిలిన బ్యాలెన్స్ పిఎన్ఎల్, ఇది ప్రాఫిట్. ఓకే, ఇది అంటే మనం అకౌంట్లో ప్రిపేర్ చేస్తాం కదా ఫస్ట్, వాటిలో నుంచి మనం నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇందులో ప్రాఫిట్ ఉంది, ఆ ప్రాఫిట్ ఇక్కడ రాసుకోవాలి. ప్రాఫిట్ ఆన్ రివాల్యుయేషన్ ఆఫ్ ల్యాండ్. ఇది అనేది ప్రాఫిట్ అనేది ఏంది, ఇది నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ కాదు, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్. సో నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ మైనస్ చేయమన్నా 50,000 బ్రాకెట్. సో ఈ రకంగా మనము టాంజిబుల్ అసెట్స్ ఫస్ట్ ప్రిపేర్ చేయాలి అకౌంట్. ఇందులో ఉన్న బ్యాలెన్స్లు ఫస్ట్ మనం చూసుకోవాలి, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఏమున్నాయి అనేది. ఆ రకంగా చూసుకున్నాక అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయాలంటే లయబిలిటీస్ అసెట్స్ చూడాలి. ఏవే వస్తాయంటే లయబిలిటీస్లో ఏవైతే జనరల్ రిజర్వ్స్ సో అటువంటివి ఉన్నట్టు వస్తాయి. ఇటు సైడ్ ఏమో ఇంటాంజిబుల్ అసెట్స్ వస్తాయి. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే విచ్ కాన్ సీ అండ్ టచ్ అని చెప్పినా కదా, సో ఆ ఇంటాంజిబుల్ అసెట్స్ వస్తాయి. ఇందులో జనరల్ రిజర్వ్స్ అటువంటివి ఏమన్నా ఉన్నాయని చూసుకోవాలి. చూస్తే జనరల్ రిజర్వ్స్ అటువంటివి ఏం లేవు. ఇక్కడ మనకి ఇంటాంజిబుల్ అసెట్స్ చూస్తే గుడ్ విల్ ఉంది, ఈ గుడ్ విల్ అనేది వస్తుంది. ఈ గుడ్ విల్ కూడా రిటర్న్ ఆఫ్ అయితే వస్తుంది. రిటర్న్ ఆఫ్ అంటే ఇక్కడ 50,000 ఉందా, ఇక్కడ 25,000 ఉంది, రిటర్న్ ఆఫ్ అయిపోయింది, తగ్గిపోయి ఉండాలి, డిక్రీజింగ్ స్టేజ్లో ఉండాలి. ఎంత ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 25,000, ఆ డిఫరెన్స్ వస్తుంది. ఆ గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ అనేది రాసుకోవాలి 25,000. అండ్ నెక్స్ట్ వన్ ఫస్ట్ ఏమో టాంజిబుల్ అసెట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం, అందులో ఏమన్నా ఉన్నాయో నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అవి చూసుకోవాలి. సెకండ్ వన్ ఇందులో జనరల్ రిజర్వ్స్, ఇందులో ఇంటాంజిబుల్ అసెట్స్ ఏమన్నా ఉన్నాయని చూసుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కింద అడ్జస్ట్మెంట్స్ ఒకసారి చూసుకోవాలి. అడ్జస్ట్మెంట్లో ల్యాండ్కి సంబంధించినది అయిపోయింది, మనం అకౌంట్ ప్రిపేర్ చేసినాం. ఇక్కడ డివిడెండ్స్ పెయిడ్ అన్నారు. సో డివిడెండ్స్ పెయిడ్ ఎంత 17,500, ఇది అనేది నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. సో కాబట్టి ఈ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ 17,500 రాసినాం. సో ఈ రకంగా చూసుకుంటే ఇంకా ఈ 3 మాత్రమే వస్తున్నాయి కాబట్టి సో ఇది అనేది మనకు ప్రాఫిట్ అండ్ రివాల్యుయేషన్ ఆఫ్ ల్యాండ్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ మైనస్ చేయమన్నారు కాబట్టి మైనస్ అంటే ఏంటంటే బ్రాకెట్ పెట్టాలి. వేటికైతే మైనస్ చేయాలనుకుంటున్నామో వాటికి బ్రాకెట్ పెట్టాలి. సో అప్పుడు ఇవి రెండు ప్లస్ చేసి ఈ బ్రాకెట్లో ఉండేది మీరు మైనస్ చేస్తే మీకు మళ్ళీ మైనస్ 7,500 వస్తుంది కాబట్టి మళ్ళీ బ్రాకెట్ పెట్టాలి. సో మళ్ళీ 2,400 నుంచి 7,500 మైనస్ చేస్తే మనకు మళ్ళీ మైనస్ 5,100 వస్తుంది కాబట్టి బ్రాకెట్ పెట్టాలి. ఇది ఫస్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఏం చెప్పాను, వీటికి యాడ్ డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్, లెస్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొసీజర్ చేయాలంటే కరెంట్ అసెట్స్ ఏవి, కరెంట్ లయబిలిటీస్ ఏవి అనేది ఫస్ట్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో కరెంట్ అసెట్స్ అంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది, స్టాకు, క్యాష్ అండ్ బ్యాంకు, టెంపరీ ఇన్వెస్ట్మెంట్స్, డెటార్స్. ఓకే, ఈ ఏవైతే అయిపోతాయో వాటికి మీరు ఇంటూ కొట్టుకోండి, మీకు కన్ఫ్యూజ్ కాకుండా. ఇది అయిపోయింది, ల్యాండ్ అకౌంట్ ప్రిపేర్ చేసినాం. ఈ గుడ్ విల్ అనేది మనం నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో చేసినాం, అది అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ స్టాకు, క్యాష్ అండ్ బ్యాంకు, టెంపరీ కరెంట్ అసెట్స్, డెటార్స్ అనేది కరెంట్ అసెట్స్. సో ఇవి. అండ్ ఇక్కడ మనం చూస్తే ఏమేమి ఉంటాయని చెప్పిన ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్, నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ ఉంటాయన్న. సో ఇందులో పిఎన్ఎల్ అకౌంట్ కూడా అయిపోయింది ఆల్రెడీ. మనం ఫస్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్లో నెట్ ప్రాఫిట్ అనేది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్
డిఫరెన్స్ రాసుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు ఏముంటాయని చెప్పిన ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్, నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి. ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే షేర్ హోల్డర్ ఫండ్స్ ఈక్విటీ షేర్ హోల్డర్సే కాదు, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఫండ్స్. ఇవేమో మనకు కావాల్సింది ఏంది మెయిన్ అది చూద్దాం. మనకు కావాల్సింది కరెంట్ లయబిలిటీస్. ఇందులో నుంచి కరెంట్ అసెట్స్ చూసుకుందాం, ఇందులో నుంచి కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీ అంటే ఓన్లీ మనకి ఇది మాత్రమే వస్తుంది, క్రెడిటర్స్ మాత్రం వస్తుంది. ఇది అనేది నాన్ కరెంట్ లయబిలిటీ, లాంగ్ టర్మ్ లయబిలిటీ డిబెంచర్స్ అనేది. సో కాబట్టి ఇది ఒక్కటి మాత్రం వస్తుంది కాబట్టి ఇవి మనం చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఫస్ట్ కండిషన్ని యాడ్ చేయాలా, ఏవైతే కరెంట్ అసెట్స్ డిక్రీజ్ అవుతున్నాయో, ఏవైతే కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అవుతున్నాయో వాటిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ ఉన్నది ఒకటే కాబట్టి ఇది చూద్దాం. ఇది అనేది ఎట్లుంది, ఈ ప్రీవియస్ ఇయర్తో కంపారిజన్ చేస్తే కరెంట్ ఇయర్ 51 ఉంది, ఇక్కడ 59 ఉంది, ఇంక్రీజ్ ఉంది. సో ఎంత ఇంక్రీజ్ ఉంది, ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే మనం ఇవి రెండింటిని 51,600 మైనస్ 59,200 చేస్తే మనకు అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ అనేది మనము యాడ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ యాడ్ చేయాలి కాబట్టి. సో ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్. సో కాబట్టి ఇంక్రీజ్ ఇన్ క్రెడిటర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎంత మీరు ఇందులో నుంచి ఇది మైనస్ చేసినా, ఇందులో నుంచి ఇది మైనస్ చేసినా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మనకు కావాలా. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 7,600. ఇది ఫస్ట్ ఇది కంప్లీట్ అయింది కాబట్టి ఇది ఇంటూ పెట్టండి. అండ్ నెక్స్ట్ వన్ స్టాక్ చూద్దాం. స్టాక్ అనేది ఎలా ఉంది, ఇంక్రీజింగ్ స్టేజ్లో ఉందా, డిక్రీజింగ్ స్టేజ్లో ఉందా, డిక్రీజింగ్ స్టేజ్లో ఉంది. ఎంత డిక్రీజింగ్, ఇక్కడ డిక్రీజింగ్ స్టేజ్లో ఉంటే ఎక్కడ యాడ్ చేయాలా, డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ కాబట్టి డిక్రీజ్ ఇన్ స్టాక్ ఎంత ఉంది. సో ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్ రాసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే అండ్ ఇది కంప్లీట్ అయిపోయింది. అండ్ క్యాష్ అండ్ బ్యాంక్ అనేది కూడా కరెంట్ అసెటే, కానీ క్యాష్ అండ్ బ్యాంక్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయరు. అండ్ లాస్ట్కి అనేది మనం ఈ ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ యాడ్ చేస్తే మనకు క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. కాబట్టి క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మీరు కరెంట్ అసెటే కానీ ఇది పెండింగ్లో పెట్టండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టెంపరీ ఇన్వెస్ట్మెంట్స్. టెంపరీ ఇన్వెస్ట్మెంట్ అంటే కరెంట్ అసెట్. సో ఇది అనేది ఎలా ఉంది, డిక్రీజింగ్ స్టేజ్లో ఉందా, ఇంక్రీజింగ్ స్టేజ్లో ఉందా, ఇంక్రీజింగ్ స్టేజ్లో ఉంది. సో ఇంక్రీజింగ్ స్టేజ్లో ఉంటే మనం ఏం చేయాలి, ఎంత ఉంది, 1000 రూపీస్ ఉంది. సో కాబట్టి ఇంక్రీజ్ ఉంటే మనం ఏం చేయాలి, లెస్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్. సో ఇంక్రీజ్ ఇన్ టెంపరీ ఇన్వెస్ట్మెంట్స్ 1000. సో కాబట్టి మనకి ఏవైతే కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయో వాటిని మనం లెస్ చేయాల్సి ఉంటుంది, ఏవైతే కరెంట్ లయబిలిటీస్ డిక్రీజ్ అవుతున్నాయో వాటిని మైనస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు కరెంట్ అసెట్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి బ్రాకెట్ పెట్టుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా అయిపోయింది కాబట్టి ఇంటూ పెట్టుకొని. అండ్ నెక్స్ట్ వన్ డెటార్ కూడా మనకి ఇంక్రీజ్ ఉంది. సో కరెంట్ అసెట్ ఇంక్రీజ్ ఉంది కాబట్టి సో ఇంక్రీజ్ ఇన్ డెటార్స్ ఆ మధ్యలో డిఫరెన్స్ అమౌంట్ రాసుకోవాలా, అది అనేది మనం మైనస్ చేస్తాం కాబట్టి సో బ్రాకెట్ అనేది పెట్టుకుందాం. సో ఈ రకంగా మనం కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ కంప్లీట్ చేస్తాం. సో కంప్లీట్ చేశాక వీటిని బ్యాలెన్స్లు అన్నీ సెటిల్ చేయాల్సి ఉంటుంది. ఇవి రెండు మనం యాడ్ చేయాలి. సో ఇవి రెండు యాడ్ చేసి అవుటర్ కాలంలో రాసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇవి రెండు అనేది మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ రెండింటికి మనం బ్రాకెట్ అనేది పెట్టినాం. సో మైనస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఆల్రెడీ మనకు మైనస్ బ్యాలెన్స్ వచ్చింది 5,100. ఇందులో నుంచి మనం ఇక్కడ చూస్తే 40,100, ఇక్కడ మనకు 40,100 అనేది ఎక్కువ బ్యాలెన్స్ ఉంది కాబట్టి 40,100లో నుంచే ఈ 5,100 అండ్ 13,500 1000 మైనస్ చేయండి, చేస్తే మీకు 20,500 వస్తుంది. అది మనకు నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. సో అయిపోయింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. సో ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటే ఇందులో రెండు మాత్రం ఉంటాయి, పర్చేజెస్, సేల్స్ ఉంటాయి. సో పర్చేజెస్, సేల్స్ ఏమంటే ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే పర్చేజ్ చేస్తామో, ఏవైతే ఫిక్స్డ్ అసెట్స్ సేల్ చేస్తామో అవి ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తే ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏవి, ఓన్లీ టాంజిబుల్ అసెట్సే మళ్ళీ. సో ఆ రకంగా చూస్తే టాంజిబుల్ అసెట్స్లో మనకు ఉన్నది ఒక్కటే, దీనికి సంబంధించిన అకౌంట్ ప్రిపేర్ చేసినాము. సో దీనికి సంబంధించిన అకౌంట్ ప్రిపేర్ చేస్తే వీళ్ళు ఏమన్నారు, ఇక్కడ అడ్జస్ట్మెంట్లో దాన్ని పిఎన్ఎల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమన్నారు. సో కాబట్టి దీన్ని పిఎన్ఎల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినాం. సో వాళ్ళు ఒకవేళ ఆ రకంగా పిఎన్ఎల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని అనకపోతే ఇక్కడ మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ 50,000 ఏమొస్తుంది అంటే టు బ్యాంక్ అని వస్తుంది. సో డెబిట్ సైడ్ కాబట్టి పర్చేజెస్ అని అర్థం. ఇక్కడ బై బ్యాంక్ అని వస్తుంది, అంటే ఈ బ్యాలెన్స్ ఎక్కువ ఉందనుకో ఇది 2 సైడ్స్ రాసుకుంటాం. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది సో ఇందులో దీంట్లో నుంచి ఇది మైనస్ చేస్తే వచ్చింది రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది బై బ్యాంక్ అని రాస్తాం. ఈ సైడ్ క్రెడిట్ సైడ్ కాబట్టి సేల్ అని రాస్తాం. సో కాబట్టి సేల్ ఆఫ్ ల్యాండ్, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, అంటే ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ అంటే ఇది సేల్ ఆఫ్ ల్యాండ్ సేల్ చేస్తున్నాం కాబట్టి ఆర్గనైజేషన్కి అమౌంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ప్లెజ్ చేస్తాం. అండ్ పర్చేజ్ ఉంటే మైనస్,
కానీ ఇక్కడ ఏం లేదు, మనం ఆ అమౌంట్ అనేది P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినాం కాబట్టి సో నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అనేది ఎంటీగా ఉంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఈ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ ఏమేమి వస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము లైబిలిటీస్ అసెట్స్లో ఏవి కంప్లీట్ అయ్యి చూస్తే ల్యాండ్, స్టాకు, గుడ్ విల్ ఇవన్నీ ఆల్రెడీ టెంపరీ ఇన్వెస్ట్మెంట్స్, డెటార్స్ ఆల్రెడీ అయిపోయింది. ఈ క్యాష్ అండ్ బ్యాంక్ అనేది ఒకటి మిగిలిపోయింది, అది లాస్ట్కి యాడ్ చేస్తాం. సో కాబట్టి ఇది వదిలేసేయండి. ఓకే, ఇందులో మనకి ఏవేవి అయిపోయి ఇది అయిపోయింది, P&L అకౌంట్ అయిపోయింది, డిబెంచర్లు, షేర్ క్యాపిటల్ మిగిలింది. సో ఇక్కడ మనం ఇవి రెండు ఇప్పుడు మనకు వస్తాయి. ఈ క్యాష్ ఫ్లో ఏవైతే మిగిలిపోయినాయో అవన్నీ ఇంకా ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇవి రెండు ఉన్నాయి, ఈ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో ఇవి రెండు ఉన్నాయి. సో ఇందులో చూస్తే షేర్ క్యాపిటల్ ఇదేమో 3,50,000 ఉంది, ఇలా 3,70,000 ఉంది. అంటే కంపెనీకి అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా? కంపెనీకి 3,50,000 ఈక్విటీ షేర్ రూపంలో వచ్చింది, అది ప్రీవియస్ ఇయర్లో వచ్చింది. ఇప్పుడు కరెంట్ ఇయర్లో ఎంత వచ్చింది? 3,70,000 వచ్చింది. అంటే ఇంకొక 20,000 అనేది ఆర్గనైజేషన్లోకి వచ్చింది. ఏదైతే ఫైనాన్స్ ఆర్గనైజేషన్లోకి వస్తుందో వాటిని ప్లెడ్జ్ చేసుకోవాలి. ప్లెడ్జ్ చేసుకోవాలంటే అర్థం ఏంటంటే బ్రాకెట్ పెట్టొద్దు దానికి, ఇంక్రీజ్ ఇన్ షేర్ క్యాపిటల్ 20,000. సో డిఫరెన్స్ ఇది అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిబెంచర్లు. డిబెంచర్ హోల్డర్స్ నుంచి ఫస్ట్ ఏమో 60,000 అమౌంట్ ఆర్గనైజేషన్ దగ్గర ఉంది, నెక్స్ట్ 30,000 ఉంది. అంటే ఆ డిబెంచర్ హోల్డర్స్ నుంచి అమౌంట్ ఇంకా కొంచెం ఎక్కువ వచ్చిందా? రాలేదు. ఆ డిబెంచర్ హోల్డర్కే కంపెనీ పే చేసేసింది 30,000 అనేది. సో కాబట్టి ఆర్గనైజేషన్ నుంచి అమౌంట్ అనేది వెళ్ళిపోవడం వల్ల దాన్ని ఏమంటారు, రీపేమెంట్ చేసేసింది డిబెంచర్ హోల్డర్స్కి. సో కాబట్టి రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఎంత పోయింది? ఆర్గనైజేషన్ నుంచి 60,000 నుంచి 30,000 మైనస్ చేస్తే 30,000. ఆ 30,000 అనేది రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ 30,000, రీపేమెంట్ ఆఫ్ డిబెంచర్స్. ఇది అనేది మనం ఆర్గనైజేషన్ నుంచి అమౌంట్ బయటకు వెళ్తుంది కాబట్టి బ్రాకెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా మనం చేస్తే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే ఇవన్నీ కంప్లీట్ అయినాయి, అండ్ క్యాష్ అండ్ బ్యాంక్ మాత్రం ఒకటి మిగిలింది. అండ్ కింద చూస్తే ఇక్కడ మనకు డివిడెండ్స్ పెయిడ్ అన్నారు. ఈ డివిడెండ్స్ పెయిడ్ అనేది 2 సైడ్స్ వస్తుంది. ఒకటేమో నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ సైడ్ వస్తుంది, అండ్ ఇక్కడ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో కూడా డివిడెంట్ వస్తుంది. డివిడెంట్ మాత్రం ఆ రకంగా 2 సైడ్స్ వస్తుంది. సో డివిడెంట్ పే చేయడం వల్ల ఎందుకంటే ఈ డివిడెంట్ అనేది ఈక్విటీ షేర్ హోల్డర్స్కి కనెక్షన్ ఉంది. సో షేర్స్కి కనెక్షన్ ఉంది, షేర్ హోల్డర్స్కి డివిడెంట్ పే చేస్తారు. సో కాబట్టి ఈ డివిడెంట్ అనేది కూడా మనం ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో చూపించాల్సి ఉంటుంది. ఈ డివిడెంట్ 70,500 పేడ్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్కి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి పే చేస్తారు. సో పే చేయడం వల్ల ఏమైపోయింది, ఆర్గనైజేషన్ నుంచి 17,500 అమౌంట్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇక డివిడెంట్స్ పేడ్ 17,500 అనేది ఇక్కడ కూడా చూపించాల్సి ఉంటుంది. ఈ పార్ట్కి కూడా చెందుతుంది ఇది ఒక డివిడెంట్ ఒకటి. సో కాబట్టి ఈ 20లో నుంచి 17,500 మైనస్ చేస్తే ఇవి రెండు ఎక్కువనే కాబట్టి మళ్ళీ బ్రాకెట్ వస్తుంది 27,500. ఈ 27,500 రాసుకొని దీన్ని నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి A+B+C అంటే ఏ నేను ఆపరేటింగ్, B ఏమో ఇన్వెస్టింగ్, C ఏమో ఫైనాన్సింగ్. ఈ 3 ప్లస్ చేయాలి. అంటే 20,500 ప్లస్ 0 ప్లస్ 27,500 చేస్తే మనకు బ్రాకెట్ 7,000 వస్తుంది. ఎందుకంటే మైనస్ ఈ 27,500 ఎక్కువ ఉంది కాబట్టి మనకు 7,000 మళ్ళీ బ్రాకెట్లో వస్తుంది. దీన్ని ఏమంటారు అంటే నెట్ బ్రాకెట్ అనేది ఉంది కాబట్టి డిక్రీజ్ అంటారు. ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్ అంటాం. ఓకే, యాడ్ ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఇక్కడ యాడ్ చేస్తాం. ఇది మీరు కరెంట్ అసెటే కానీ కొంచెం సైడ్కి పెట్టండి అని చెప్పినా కదా, ఇది ప్లస్ చేయాలి. ఇప్పుడు 42,000 ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ అంటే ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్ ప్లస్ చేయాలి. దాన్ని మీరు క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్ అంటే బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్ అనొచ్చు, లేదంటే ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ కూడా అనొచ్చు. సో అది 4,200 ప్లస్ చేస్తే ఈ 7,000 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 7,000లో నుంచి అంటే 4,200 మైనస్ 7,000 చేయండి. చేస్తే మీకు ఎంత వస్తుంది? ఇది 42,000 ఉంది. ఈ 42,000లో నుంచి 7,000 మైనస్ చేయండి. చేస్తే మీకు 35,000 వస్తుంది. ఈ 35,000 ఏంటంటే ఇది రావాలా, మీరు చేసింది కరెక్ట్ అనేది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ వచ్చిన ఈ 3 సోర్సెస్ ఏవైతే ఆపరేటింగ్, ఫైనాన్సింగ్, ఇన్వెస్టింగ్ ఉందో ఈ 3 ప్లస్ చేస్తే ఇది వస్తుందా, దీనికి మళ్ళీ ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ప్లస్ చేస్తే క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది వస్తే మీరు చేసిన ఆన్సర్ కరెక్ట్ అని అర్థం. సో కాబట్టి దీనికి 42,000కి 7,000 ఈ రకంగా మనము 42,000కి 7,000 అనేది మైనస్ చేస్తే 35,000 వస్తుంది. ఇది క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్. సో ఈ రకంగా మనము క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూస్తే జూలై 2023లో ఈ రకంగా మోడల్ అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఈ క్వశ్చన్ చూడండి, ద ఫాలోయింగ్ పొజిషన్ ఆఫ్ రామ్ యాజ్ ఆన్. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎప్పుడు అడగడం జరిగిందంటే చూడండి, ద ఫాలోయింగ్ పొజిషన్ ఆఫ్ రామ్ ఆన్ 1st January 2017
2017 వాజ్ యాజ్ ఫాలోయింగ్ లయబిలిటీస్ అసెట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది జూలై 2023లో అడగడం జరిగింది ఈ క్వశ్చన్ కూడా. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ క్వశ్చన్ ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ లయబిలిటీస్ ఉన్నాయి అండ్ ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఇయర్ ఉంది. సో ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటంటే ఫస్ట్ 2017 అంటే ఏంది 2016కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇక 31/12/2017 అంటే 2017కి సంబంధించిన హోల్ కంప్లీట్ ఇయర్ ఇన్ఫర్మేషన్. అంటే ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్ ఇయర్, అంటే బిగినింగ్, ఎండింగ్, దాని యొక్క లయబిలిటీస్, అసెట్స్, బిగినింగ్, ఎండింగ్ది. సో ఇక్కడ వీళ్ళు మనము ఇదంతా అవసరం లేదు కానీ నేను ఫస్ట్ ఏం ప్రొసీజర్ చెప్పాను ఆ ప్రొసీజర్ చూడండి. ఫస్ట్ ప్రొసీజర్ నేను చెప్పిన ప్రొసీజర్ ఏంది, ఇందులో టాంజబుల్ అసెట్స్ చూసుకోండి అన్న. టాంజబుల్ అసెట్స్ అంటే ఏమేమి ఉన్నాయి, ల్యాండ్, ఓకే, బిల్డింగు, మెషినరీ. అంటే టాంజబుల్ అంటే ఏంది, ఫిక్స్డ్ అసెట్స్లో టాంజబుల్, ఇంటాంజబుల్ ఉంటాయి. ఇంటాంజబుల్ అంటే విచ్ కాన్ సీ అండ్ టచ్, టాంజబుల్ అంటే విచ్ కెన్ సీ అండ్ టచ్. సో ఇందులో ఇవి లాంగ్ టర్మ్ లైన్స్, ఒక్కసారి కొన్నామంటే ఇంకా చాలా సంవత్సరాలు ఉంటాయి మనకు. ల్యాండ్, బిల్డింగు, మెషినరీ లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది. సో కాబట్టి వీటిని నాన్ కరెంట్ అసెట్స్ అంటారు. ఇందులో మనం టాంజబుల్ అసెట్స్ చూసుకోమన్నా. ఈ 3కి ఫస్ట్ అకౌంట్ ప్రిపేర్ చేయండి, బిఫోర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికంటే ముందర. సో ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ. ఫస్ట్ ల్యాండ్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. సో ఈ ల్యాండ్ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తే ఫస్ట్ అయితే ఏవైతే అడ్జస్ట్మెంట్స్ కనెక్షన్ ఉందో ఆ అకౌంట్ ప్రిపేర్ చేయడానికి మీరు చూడండి. ఇందులో అడ్జస్ట్మెంట్స్లో ఏముంది, ఇదేమో డ్యూరింగ్ ద ఇయర్ ద ప్రొప్రైటర్ విత్డ్రా 26,000 ఫర్ డొమెస్టిక్ పర్పస్. ద ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ అగ్నెస్ట్ మిషనరీ ఆన్ 1/1/2017 అమౌంట్ ఇచ్చినారు. 31/12/2017 కూడా అమౌంట్ ఇచ్చినారు. ప్రిపేర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే మిషనరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఇది ప్రిపేర్ చేయండి. లేదంటే మీరు ఫస్ట్ ల్యాండ్, బిల్డింగ్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి నేను కేవలం ఒక మిషనరీ అకౌంట్ మాత్రం ప్రిపేర్ చేయడం జరిగింది. మీరు ల్యాండ్, బిల్డింగ్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ల్యాండ్ అకౌంట్, డెబిట్, క్రెడిట్, పర్టికులర్స్ అమౌంట్ ఉంటుంది. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ రాస్తాం, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, ఓకే ఇది. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, ల్యాండ్ 20, క్లోజింగ్ ఎంత 30. సో ఈ రెండిట్లో పెద్దది ఏది 30, ఈ 30 2 సైడ్స్ రాస్తాం. అప్పుడు మాకు రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత 10. ఈ 10 ఇటు సైడ్ రాస్తాం కాబట్టి 2 బ్యాంక్ పర్చేజెస్ అని రాస్తాం, ఓకే ఇది. సో ఈ రకంగా అకౌంట్ ప్రిపేర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ బిల్డింగ్ అంటే కూడా సేమ్. ఇక్కడేమో మనకు ఓపెనింగ్ కాబట్టి 50 వస్తుంది, క్లోజింగ్ కాబట్టి 55,000 వస్తుంది బిల్డింగ్ అకౌంట్ ఇది. సో ఇటు సైడ్ 55,000 వస్తుంది. కానీ వీటికి అకౌంట్లో ప్రిపేర్ చేయకపోయినా పర్లేదు, అడ్జస్ట్మెంట్ కనెక్షన్ ఉన్న అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటే అయిపోయి 55,000 నుంచి 50 పోతే ఎంత 5,000. ఇటు సైడ్ కాబట్టి 2 బ్యాంక్ పర్చేజ్ అని వస్తుంది. ఈ పర్చేజ్లు సేలులు ఎక్కడ వస్తాయి, ఈ పర్చేజ్లు సేలులు వచ్చేది ఒక్కటే దగ్గర అన్న ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్కి సంబంధించినది ఇది. సో ఇటు సైడ్ వచ్చింది అనుకో అమౌంట్, అంటే ఇది ఎక్కువ ఉన్నట్టు, ఇక్కడ 55 ఉంది, ఇక్కడ 50 ఉంది, అప్పుడు ఇటు వస్తుంది 5,000. దాన్ని బై బ్యాంక్ సేల్ అంటారు, అంటే సేల్ ఆఫ్ బిల్డింగ్. సో ఇది. సో కాబట్టి కానీ వీటికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ కనెక్షన్ ఉండేటివి అకౌంట్లో ఎంటర్ చేయండి. లేదంటే మీరు చేసుకున్న నో యూజ్, కానీ మీకు టైం సేవ్ కావాలంటే ఈ పని చేయండి. సో కాబట్టి ఏవైతే అడ్జస్ట్మెంట్ కనెక్షన్ ఉండేటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి చేయండి. సో మరి ఇవి ఎట్లా అంటే, సో మీకు ఇక్కడ తెలిసిపోతుంది, ఇక్కడ 20,000 ఉంది, ఇక్కడ 30,000 ఉందంటే అర్థమైంది ఇంకెక్కువ పర్చేజ్ చేసినారని, అంటే పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ 10,000 అని. సో ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 55 అంటే ఇంకో కొంచెం ఎక్కువ పర్చేజ్ చేసినారని, అంటే ఎంత పర్చేజ్ చేసినారు, పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్ 5,000 ఎక్కువ పర్చేజ్ చేసినారు. అవి రెండు పర్చేజ్ ఆఫ్ ల్యాండ్, పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్ అనేది డైరెక్ట్ ఎంత, ఇక్కడ 10,000, ఇక్కడేమో 5,000. సో అవనేది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో అక్కడ పర్చేజ్ ఆఫ్ ల్యాండ్, పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్ అని రాసి బ్రాకెట్ పెడితే అయిపోయి, ఎందుకంటే అవి ఆర్గనైజేషన్ నుంచి అమౌంట్ పోతుంది పర్చేజ్ చేయడం వల్ల. సో కాబట్టి వీటికి సంబంధించిన అకౌంట్స్ అవసరం లేదు. ఏదైతే అడ్జస్ట్మెంట్ కనెక్షన్ ఉందో వాటికి సంబంధించిన అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అడ్జస్ట్మెంట్ కనెక్షన్ అనేది మెషినరీ అకౌంట్. ఈ మెషినరీ అకౌంట్లో చూడండి ద ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ అగెన్స్ట్ మెషినరీ, అంటే డిప్రిసియేషన్ ఫస్ట్ 2017 అండ్ 31st అంటే ప్రీవియస్ ఇయర్ డిప్రిసియేషన్ ఇచ్చారు అండ్ కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ ఇచ్చారు 36,000. ఓకే మెషినరీ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. సో మెషినరీ అకౌంట్ ప్రిపేర్ చేసే ముందర ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. సో మెషినరీ అకౌంట్ డెబిట్, క్రెడిట్, డిఆర్సిఆర్, పర్టికులర్స్ అమౌంట్, ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఓపెనింగ్ డిప్రిసియేషన్ ఎంత 27, క్లోజింగ్ ఎంత 36. ఈ రెండింటి మరి డిఫరెన్స్ ఎంత 9,000. ఆ 9,000 బై డిప్రిసియేషన్ అని ఇక్కడ రాయాలి. ఇది మాత్రమే, ఈ నుంచి ఈ వరకు మాత్రమే మనకు మెషినరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
సో ఇది అనేది ఏంటంటే విత్డ్రా 26,000 ఫర్ డొమెస్టిక్ పర్పస్ అంటే అది డ్రాయింగ్స్, అది వేరేది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓపెనింగ్ ఇచ్చారు, క్లోజింగ్ ఇచ్చారు. సో డిప్రిసియేషన్ ఓపెనింగ్ క్లోజింగ్ ఇస్తే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 9,000. ఆ 9,000 డిప్రిసియేషన్ మనం ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ స్ట్రైట్ లైన్ మెథడ్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ చేసేటప్పుడు కూడా డిప్రిసియేషన్లో ఎక్కడ రాస్తాం, అసెట్ పర్చేస్ చేస్తే ఇటు సైడ్, అసెట్ సేల్ చేస్తే ఇటు సైడ్, అండ్ డిప్రిసియేషన్లో కూడా ఇటు సైడ్ రాస్తాం. కాబట్టి బై డిప్రిసియేషన్ 9,000. సో ఇవి రెండు ప్లస్ చేస్తే అంటే ఇక్కడ ఇది ఒకటి ఉంది. సో ఏది పెద్దగా ఉంది, ఇవి రెండు ప్లస్ చేస్తే ఇది ఎక్కువ ఉంది 95,000. ఇది ఏదైతే పెద్దగా ఉందో బిగ్ అమౌంట్ ఉందో అదే 2 సైడ్స్ రాసుకోవాలి. అది కూడా స్ట్రైట్గా రాసుకోవాలి. 95,000 ఇక్కడ రాసుకొని 95,000 ఇక్కడ ఈ రకంగా రాసుకోవద్దు, స్ట్రైట్గా రాసుకోవాలి 95,000. ఈ 95,000లో నుంచి 80,000 అమౌంట్ మైనస్ చేస్తే మనకు వచ్చిన 15,000. ఆ 15,000 రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది ప్రీవియస్ క్వశ్చన్లో ఏమో ఆ బ్యాలెన్స్ అనేది రివాల్యుయేషన్ బ్యాలెన్స్ అనేది షుడ్ బి ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్ అన్న కాబట్టి 2 P&L అకౌంట్ అని రాసినాం. ఇక్కడ అటువంటివి ఏమీ లేదు కాబట్టి సో మిగిలిన బ్యాలెన్స్ ఇటు సైడ్ మిగిలిపోతే 2 బ్యాంక్ పర్చేసెస్ అని రాయాలి, ఒకవేళ ఇటు సైడ్ మిగిలిపోతే బై బ్యాంక్ సేల్స్ అని రాయాలి. సో ఇక్కడ మిగిలిపోయింది కాబట్టి 2 బ్యాంక్ పర్చేసెస్ 15,000. సో ఆ రకంగా మనం మెషినరీ అకౌంట్ ప్రిపేర్ చేసినాం. సో ఇందులో మనకి ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నేను ఫస్ట్ పార్ట్ ఏమని చెప్పాను, టాంజిబుల్ అసెట్స్కి అకౌంట్ ప్రిపేర్ చేయమని చెప్పాను. సో ఇక్కడ మనము ఆ టాంజిబుల్ అసెట్స్కి కూడా ఎన్ని ఉంటే అన్నిటికీ అవసరం లేదు, ఏదైతే అడ్జస్ట్మెంట్ కనెక్షన్ ఉందో అదొకటి ప్రిపేర్ చేస్తే సరిపోతుంది, మిగిలిన అనేది మనకు చూస్తేనే తెలిసిపోతుంది. సో కాబట్టి ఆ రకంగా చేస్తే మనకు ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ రకంగా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ప్రొఫార్మా సైడ్ వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి, డ్యూరింగ్ ద ఇయర్ ద ప్రొప్రైటర్ విత్డ్రా 26,000 ఫర్ డొమెస్టిక్ పర్పస్. సో ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం ప్రొఫార్మా చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఆఫ్ రామ్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/12/2017. పేరు ఫర్ ద ఇయర్ ఎండింగ్. సో పేరు ఇస్తే ఆఫ్ రామ్ అనాలా, ఫర్ ద ఇయర్ ఎండింగ్ ఇది. పేరు ఇవ్వకపోతే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ అని రాస్తే అయిపోయి పర్టికులర్స్ అమౌంట్. ఫస్ట్ వన్ మన క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఫస్ట్ వన్ కావాల్సింది నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ అంటే మనకు లైబిలిటీ సైడ్ P&L అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. ఆ రెండు డిఫరెన్స్ మనం నెట్ ప్రాఫిట్ అని రాసుకుంటాం. కానీ ఇక్కడ మనకు చూస్తే క్రెడిటార్స్ మిస్టర్ రామ్స్ లోన్ ఫ్రమ్ బ్యాంక్ అండ్ క్యాపిటల్ ఇచ్చారు, కానీ మనకు P&L అకౌంట్ అంటే నెట్ ప్రాఫిట్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ మనకు అందుకే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే డ్యూరింగ్ ద ఇయర్ ద ప్రొప్రైటర్ విత్డ్రా 26,000 ఫర్ డొమెస్టిక్. అంటే ఆర్గనైజేషన్ మనీలో నుంచి సో 26,000 అమౌంట్ అనేది పర్సనల్గా యూజ్ కోసం ప్రొప్రైటర్ ఓనర్ అనేది విత్డ్రా చేయడం జరిగిందని ఇచ్చినారు ఇక్కడ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇది దేనికి సంబంధించిన అకౌంట్ అంటే ప్రొప్రైటర్ అంటే ఎవరు, ఇక్కడ ఉన్నదంటులా క్యాపిటల్, ఓకే, షేర్ హోల్డర్సే ప్రొప్రైటర్స్, ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. సో కాబట్టి ఈ ఓనర్స్ విత్డ్రా చేసుకున్నారు అమౌంట్ 26,000 ఫర్ డొమెస్టిక్ పర్పస్ కోసం. కాబట్టి క్యాపిటల్ అకౌంట్కి సంబంధించినది. ఈ క్యాపిటల్ అకౌంట్లో ఈ అమౌంట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది 26,000 అమౌంట్. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడనేమో క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం ఫస్ట్. సో క్యాపిటల్ అకౌంట్ DRCR పర్టికులర్స్ అమౌంట్. ఇక్కడ మనకు చూస్తే క్యాపిటల్ అకౌంట్లో ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఇక్కడ మనకు అసెట్స్ సైడ్ ఏమో మనం ఏం చేస్తున్నాం, ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్, క్లోజింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ రాస్తుంటుంది. కానీ లైబిలిటీ సైడ్ ఆపోజిట్ రాయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది క్రెడిట్ సైడు అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది డెబిట్ సైడ్ రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము ఏదైతే ఓపెనింగ్ కాబట్టి బ్రాడ్ డౌన్ మారదు అండ్ క్లోజింగ్ కాబట్టి క్యారీ డౌన్ మారదు. ఇటు సైడ్ రాస్తున్నాం కాబట్టి ఇటు సైడ్ రాసే వాటన్నిటికీ బై రాస్తాం, ఇటు సైడ్ రాసే దానిలో ఒకటి 2 రాస్తాం. కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్, ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ రాసినాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు ఏమనంటే డ్రాయింగ్స్. సో 26,000 ఫర్ డొమెస్టిక్ పర్పస్ కోసం ప్రొప్రైటర్ విత్డ్రా చేసినారు కాబట్టి ఆ డ్రాయింగ్స్ అనేది డెబిట్ సైడ్ రాయాల్సి ఉంటుంది. సో 2 డ్రాయింగ్స్ అకౌంట్ 26,000 రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే ఇవి రెండు ప్లస్ చేస్తే మనకి ఇదే ఎక్కువ ఉంది 1,75,000. ఈ 1,75,000 ఇటు సైడ్ రాయాలి, 2 సైడ్స్ రాసుకోవాలి, ఎక్కువ ఉంది కాబట్టి. ఇందులో నుంచి 1,48,000 అమౌంట్ మైనస్ చేస్తే మనకు బై నెట్ ప్రాఫిట్ అని వస్తుంది 27,000. ఒక్కోసారి ఇవి రెండు అమౌంట్లు ప్లస్ చేస్తే ఇదే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, ఇది కూడా ఎక్కువ ఉండొచ్చు. అప్పుడు ఇక్కడ 2 నెట్ లాస్ అని వస్తుంది. సో నెట్ లాస్ అని వస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే చూడండి, ఇక్కడ నెట్ ప్రాఫిట్ దగ్గర నెట్ లాస్ అని వస్తుంది. లాస్ కాబట్టి ఇక్కడ బ్రాకెట్ పెట్టాల్సి ఉంటుంది అంతే. సో కాబట్టి ఇక్కడ మనకు క్వశ్చన్ అనేది డ్యూరింగ్ ఈ రకంగా P&L అకౌంట్ ఇక్కడ ఇవ్వనప్పుడు అప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే క్యాపిటల్. సో దానికి సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చూస్తే డ్రాయింగ్స్ ఇచ్చారు కాబట్టి క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ అయ్యాలి. ఇదేమో ఓపెనింగ్ది, ఇది క్లోజింగ్ది. సో ఓపెనింగ్ది ఏమో క్రెడిట్ సైడ్ రాయాలి, క్లోజింగ్ది ఏమో డెబిట్ సైడ్ రాయాలి, డెబిట్ సైడ్ డ్రాయింగ్స్ కూడా రాయాలి. సో ఈ రకంగా మనకు బై నెట్ ప్రాఫిట్ వస్తుంది.
ఈ రకంగా నెట్ ప్రాఫిట్ వస్తుంది. వాళ్ళు డైరెక్ట్ ఇవ్వనప్పుడు క్యాపిటల్ అకౌంట్ డ్రాయింగ్స్ ఇస్తే అందులో నుంచి మనం నెట్ ప్రాఫిట్ అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దీనికి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ప్లస్ చేయాలా, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అనేటివి మైనస్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనం ఫస్ట్ ఏవైతే అకౌంట్ ప్రిపేర్ చేసినామో అందులో నుంచి చూసుకోవాలి. ఇందులో మనకు నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏమన్నాయంటే ఒక డిప్రిసియేషన్ మాత్రమే ఉంది. ఈ డ్రాయింగ్స్ అనేది అమౌంట్ అనేది ఆర్గనైజేషన్ నుంచి ఒక పర్సన్ యొక్క పర్సనల్ థింగ్స్కి పోతుంది కాబట్టి ఫైనాన్స్కి సంబంధించిన దాంట్లో మనం బ్రాకెట్ పెట్టుకుంటాం డ్రాయింగ్స్ అనేది. సో ఓన్లీ డిప్రిసియేషన్ మాత్రం వస్తుంది. ఇక్కడ ఏవైతే అంతకంటే ముందు అకౌంట్ ప్రిపేర్ చేసినామో దాంట్లో నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏమన్నా ఉన్నాయని ఫస్ట్ చెక్ చేసుకుంటే ఓన్లీ డిప్రిసియేషన్ 9,000 అనేది వస్తుంది. ఆ 9,000 రాసుకోవాలా. ఆ రకంగా రాసుకున్నాక నెక్స్ట్ ఇక్కడికి రావాలి. ఇందులో జనరల్ రిజర్వ్స్, ఇందులో ఇంటాంజిబుల్ అసెట్స్ ఏమన్నా ఉన్నాయని చెక్ చేసుకోవాలా. ఇక్కడ ఏం లేవు కాబట్టి ఓన్లీ ఇది ఒకటి మాత్రం వస్తుంది. అండ్ ఇవి రెండు ప్లస్ చేస్తే ఇది వస్తుంది. ఇక్కడ డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్. సో ఏవైతే కరెంట్ అసెట్స్ డిక్రీజ్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అసెట్స్ అంటే ఏవేవి ఇది ఒకటి వదిలేసేయండి. సో ఈ కరెంట్ అసెట్స్ అంటే ఇది ఓకే, కరెంట్ అసెట్, ఇది కరెంట్ అసెట్. ఇందులో వచ్చేసరికి మన కరెంట్ లయబిలిటీస్ అంటే ఇక్కడ మనం చూస్తే క్రెడిటర్స్ మాత్రమే కరెంట్ లయబిలిటీ. సో లోన్ ఫ్రమ్ బ్యాంక్ ఇవన్నీ కూడా నాన్ కరెంట్ అంటే లాంగ్ టర్మ్ లయబిలిటీ. లోన్ అనేది 1 yearలో రీపే చేయలేం, అనేది లాంగ్ టర్మ్ లయబిలిటీ, కరెంట్ లయబిలిటీ కాదు. కరెంట్ లయబిలిటీ అంటే మనం రీపే చేస్తుంటాం మళ్ళీ అప్పు తీసుకుంటూ ఉంటాం. సో ఓన్లీ క్రెడిటర్స్ మాత్రమే కరెంట్ లయబిలిటీ. సో ఇవి అనేది మనం ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలి. సో ఇవి అనేది ఎలా ఉన్నాయని చెక్ చేసుకుంటే డెటార్స్ చూడండి, ఇది ఏముంది ఇంక్రీజ్ ఉంది కాబట్టి ఇట్ సైడ్ రాసుకోవాలి, ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాక్ అనేది ఏంది డిక్రీజ్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి కాబట్టి మీద పెట్టుకోవాలా, బ్రాకెట్ పెట్టుకోవద్దు. అండ్ నెక్స్ట్ మనకి క్రెడిటర్స్ వచ్చేసరికి మనకి ఎలా ఉంది, ఇది ఇంక్రీజ్ ఉంది. సో ఇంక్రీజ్ ఉంది కాబట్టి మనం మీద పెట్టుకోవాలా. సో దీనికి 2 ప్లస్ చేయాలా, ఇది ఒకటి బ్రాకెట్ మైనస్ చేయాలి. మైనస్ చేస్తే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ వస్తుంది. అండ్ సింపుల్ ఒకటి గుర్తుపెట్టుకుని కరెంట్ అసెట్స్ డిక్రీజ్ అయినాక యాడ్ చేయండి. దీనికి ఆపోజిట్ ఏంది, కరెంట్ అసెట్స్ అంటే ఏంది, దానికి ఆపోజిట్ కరెంట్ లయబిలిటీ. డిక్రీజ్కి ఆపోజిట్ ఏంది ఇంక్రీజ్. కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అవుతుంటే సో ఇక్కడ మనం డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ కాదు, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ అయితే ప్లస్ చేయాలి. సో ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ అయితే అటని మైనస్ చేయాలి. సో ఇది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ పర్చేసెస్ సేల్స్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అక్కడ చూసుకుంటే ఇది ఒకటి మాత్రమే 15,000 వస్తుంది. ఆ 15,000 ఏంది పర్చేజ్ ఆఫ్ మెషినరీ 15,000 బ్రాకెట్ పెడతాం. అండ్ నెక్స్ట్ వన్ వీటికి ఇక్కడ ఇంకా పర్చేజ్లు ఏమన్నా ఉన్నాయంటే టాంజిబుల్ అసెట్స్ చెక్ చేసుకోవాలి. టాంజిబుల్ అసెట్స్కి ఓన్లీ ఒకటే అకౌంట్ ప్రిపేర్ చేయమన్నాం కదా, ఇది ఒకటే అకౌంట్. ఇంకా ఇవి రెండు ఉన్నాయి కదా, ఇవి రెండింటికి కూడా మనం చూసుకోవాలి. దీనికి పోలిస్తే ఇంకొక 10,000 ఎక్కువ ఉన్నామని అర్థం. దీనికి వస్తే ఇంకొక 5,000 ఎక్కువ ఉన్నాం అంటే పర్చేజ్ ఆఫ్ ల్యాండ్, పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్, ఈ రెండు డిఫరెన్స్ ఎంత 10,000 5,000. ఆ 10,000 5,000 కూడా ఆర్గనైజేషన్ నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంది కాబట్టి పర్చేస్ ఆఫ్ బిల్డింగ్, ల్యాండ్ ఇవి రెండు. సో ఈ 3 ప్లస్ చేసినాం అనుకో, ఇది అనేది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ. ఒకటి అయిపోతే ఇలా పెట్టేసేయండి కింద కూడా, అంటే ఇది అయిపోయింది అని అర్థం. సో నెక్స్ట్ వన్ E3 ప్లస్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ వస్తుంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకో పార్ట్కి వెళ్తున్నాం అని అర్థం. ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అంటే ఏవైతే మిగిలిపోయినాయో అవి చూద్దాం. సో మిగిలిపోయినాయి ఇప్పుడు ఇది అయిపోయింది, టిక్ పెట్టండి, ఇది ఇంటూ కొట్టేయండి. సో ఇది అయిపోయింది ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అయిపోయింది. ఇంకా మిగిలినది ఏది E3 ఉన్నాయి. E3లో కూడా ఇది అనేది అకౌంట్ ప్రిపేర్ చేసినాం కాబట్టి ఇది కూడా అయిపోయింది. అకౌంట్ ప్రిపేర్ చేసిన దాంట్లో ఎంత మిగిలింది 26,000 అనేది డ్రాయింగ్స్ మిగిలింది కాబట్టి అది తీసుకోవాలి. డ్రాయింగ్స్ అనేది మన ఆర్గనైజేషన్ నుంచి అమౌంట్ పోయి పర్సనల్ నీడ్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఆర్గనైజేషన్కి అయితే వెళ్ళిపోతుంది కదా అమౌంట్, 26,000 బ్రాకెట్ పెట్టుకోవాలి. సో అది కూడా అయిపోయింది. ఇంకా మిగిలినది ఏది, ఇది మిగిలింది. సో ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 20,000 అంటే ఆర్గనైజేషన్కి 20,000 అప్పు వచ్చింది లోన్ తీసుకోవడం వల్ల. కాబట్టి మిస్టర్స్ లోన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, మిస్టర్ రామ్స్ నుంచి 20,000 తీసుకున్నారు. ఏదైనా అప్పు తీసుకుంటున్నాం అనేది మ్యాటర్ కాదు, ఆర్గనైజేషన్కి మనీ వస్తుందా మనీ పోతుందా అనేది మెయిన్ ఇక్కడ ఫైనాన్సింగ్. సో వస్తుంది కాబట్టి 20,000 మనం ప్లస్ కాబట్టి బ్రాకెట్ పెట్టుకోవద్దు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకోటి లోన్ ఫ్రమ్ బ్యాంక్ ఏమైంది 30 ఉండే, ఇక్కడేమో 25 ఉంది. అంటే అర్థమైంది ఒక 5,000 బ్యాంకుకి పే చేసేసినామని అర్థం. సో కాబట్టి మన నుంచి 5,000 అనేది వెళ్ళిపోయింది అని అర్థం. ఆ 5,000కి బ్రాకెట్ పెట్టాలా, అక్కడ ఏముంటుంది అది రైండ్ లోన్ ఫ్రమ్ బ్యాంకులో పేమెంట్ ఆఫ్ బ్యాంక్ లోన్ అని అర్థం. సో కాబట్టి ఇంకా ఇక్కడ ఏమన్నా ఉన్నాయా మనకు, ఇవి రెండు అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఏమన్నా డివిడెండ్స్ పే ఉంటే ఫైనాన్సింగ్లో వస్తుంది అన్నా కదా, లేదు. సో కాబట్టి ఇంకా ఇక్కడ అయిపోయినాయి కాబట్టి అన్నీ ఇంకా సెటిల్ చేసేద్దాం. E3 మనము ఇందులో నుంచి ఇవి రెండు మైనస్ చేస్తే ఇది వస్తుంది 11,000 బ్రాకెట్ వస్తుంది. ఎందుకంటే ఇవి రెండు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. అండ్ లాస్ట్ వన్ ఏం చేయాలి, A+B+C అంటే ఏ అంటే ఇది ABC. సో A+B+C అంటే E3 ప్లస్ చేస్తే మనకు -400 వస్తుంది కాబట్టి బ్రాకెట్ పెట్టుకున్నాం. దీన్ని
బ్రాకెట్ కాబట్టి డిక్రీజ్ అంటారు. నెట్ డిక్రీజ్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్. దీనికి ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ యాడ్ చేస్తే క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ రావాలి. ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఎంత 4000. సో 4000 ప్లస్ చేస్తే 4000 నుంచి 400 మైనస్ చేస్తే 3600 వస్తుంది. క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ 3600 ఈ రకంగా రావాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు హోంవర్క్ చేయండి. సేమ్ ఈ రకంగానే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ ప్రాఫిట్ కావాలి. నెట్ ప్రాఫిట్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అని కాదు, కానీ దీంట్లో నుంచి ఇది మైనస్ చేయండి ఇక్కడ మాత్రం. ఎందుకంటే ఇక్కడ చూడండి నెట్ ప్రాఫిట్ 6000, ఎందుకంటే దీని నుంచి ఈడ పెరగాల, పెరిగినదే ప్రాఫిట్. ఒకవేళ 22 ఉంది, ఇక్కడ 21 ఉంది అనుకో, డిఫరెన్స్ ఎంత 1000 అవుతుంది. కానీ అది ఎలా పెడతారు, మీరు బ్రాకెట్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 22,000 ఉంది, ఇక్కడేమో 21,000 ఉంది. అంటే ఏంది, ఈ ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే కరెంట్ ఇయర్లో ఒక 1000 లాస్ వచ్చింది కాబట్టి దీనికి బ్రాకెట్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కరెంట్ ఇయర్లో నుంచి ప్రీవియస్ ఇయర్ మైనస్ చేయండి. ఇట్లా 28,000 మైనస్ 21,000 22,000. ఒకవేళ ఇక్కడ 20 ఉందనుకో, ఇక్కడ 22 ఉందనుకో, అప్పుడు మైనస్ 2000 అంటే బ్రాకెట్ పెట్టేస్తాం 2000కి. కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి, నెట్ ప్రాఫిట్. నెక్స్ట్ వన్ ఏం చేయాలి, మనము అకౌంట్లో ప్రిపేర్ చేస్తే అకౌంట్కి సంబంధించిన నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఏం అకౌంట్లో ప్రిపేర్ చేయడానికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సో అది అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ జనరల్ రిజర్వ్, ఇంటాంజిబుల్ అసెట్స్ అవి కూడా ఏం లేవు కాబట్టి అవసరం లేదు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇవి ఉంటాయి, ఇంకా యాడ్ లెస్ ఏవి ఇంక్రీజ్ ఇన్ క్రెడిటర్స్, డిక్రీజ్ ఇన్ డెటార్స్, ఇంక్రీజ్ ఇన్ స్టాక్, వాటికి సంబంధించి మీకు తెలుసు కదా ఎలా చేయాలనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఆపరేటింగ్ వస్తుంది. ఇంకా ఇన్వెస్టింగ్లో ఏమొస్తాయి అంటే దీంట్లో టాంజిబుల్ అసెట్స్ చెక్ చేసుకోవాలి. చూసుకుంటే ఒక ప్లాంట్ అండ్ మెషినరీ ఇది ఒకటి మాత్రం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ప్లాంట్ ఉంది కదా, ఈ ప్లాంట్ అనేది మనకు ఇందులో మనం టాంజిబుల్ అసెట్స్ చూసుకోవాలా, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్కి సంబంధించినది. ఇందులో చూస్తే ఇది ఒకటే ఉంది కదా, సో ఇది ఎట్లుంది 92,000, ఇది ఇక్కడ 90 ఉంది. అంటే అర్థమైంది, ప్లాంట్ అనేది కొంచెం సేల్ చేసేసినాం, అడిషనల్గా ఏం పర్చేజ్ చేయలేదు. ఉన్న 92,000లో 90,000 మిగిలిందంటే ఒక 2,000 సేల్ చేసేసినాం అని అర్థం. కాబట్టి సేల్ ఆఫ్ ప్లాంట్ పర్చేజ్ ఇక్కడ వస్తాయి. సేల్ ఆఫ్ ప్లాంట్ ఎంత 2,000. సో ఇది ఇక్కడ మనకు ఇది ఒకటే ఉంది, ఇంకా టాంజిబుల్ అసెట్స్ ఏమైనా ఉన్నాయో ఏం లేవు. ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్. సో కాబట్టి ఇది ఒకటి, వీటితో బ్యాలెన్స్ అనేది సెటిల్ చేసేసినాం. ఇది ఫైనాన్సింగ్ అంటే ఇది రాదు, ఇవేమో అయిపోయినాయి, ఇవి రెండు ఇక్కడనే వీటికి సంబంధించినది. సో ఇది లాస్ట్కి వస్తుంది. ఇందులో క్రెడిటర్స్ కూడా అయిపోయింది. ఇది కూడా మనం ఈ రెండు డిఫరెన్స్ వేసుకున్నాం కదా, సో ఇవి రెండు మాత్రం మిగిలిపోయినాయి. ఇవి రెండు కూడా ఎట్లున్నాయి, 30 ఉంది, ఇక్కడ 24 ఉందంటే 6,000 రీపే చేసిన బ్రాకెట్ పెట్టాలి. ఇక్కడేమో 10,000కి బ్రాకెట్ పెట్టొద్దు. సో ఈ రెండు ఎంటర్ చేయాలా, ఇవి రెండు మాత్రం ఉన్నాయి, ఇంకా అవన్నీ అయిపోయినాయి. ఇది లాస్ట్కి అనేది ప్లస్ చేయాలి, ఓపెనింగ్ది క్లోజింగ్ రావాలా. సో కాబట్టి ఇవి రెండు. సో ఇది ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. సో ఈ 3 ప్లస్ చేస్తే ఇది ఓపెనింగ్ ఇది. సో ఇది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా మనకు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయమన్నారు. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడ మనము అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే టాంజిబుల్ అసెట్స్ ఏవేవి ఉన్నాయనేది రికగ్నైజ్ చేయాలి. చూస్తే మనకు టాంజిబుల్ అసెట్స్ ఇది టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంది, విచ్ కెన్ సీ అండ్ టచ్. అది కూడా లాంగ్ టర్మ్ కరెంట్ అసెట్స్, ఒకసారి కొంటే అట్లా ఉంటుంది. కాబట్టి సో ఆ రకంగా చూస్తే ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీ మాత్రమే ఉంది. ఇది ఇంకొకటి కూడా మనకు ఇవి రెండు మాత్రం ఉంది టాంజిబుల్ అసెట్స్. వీటికి సంబంధించి అకౌంట్ ప్రిపేర్ చేయాలా. ఇక్కడ ఉన్న రెండింటికి అకౌంట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండు అడ్జస్ట్మెంట్ కనెక్షన్ ఉంటేనే మనం అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటికి ఏమంటారు అడ్జస్ట్మెంట్ కనెక్షన్ ఉంది. చూడండి, డిప్రిసియేషన్ బిల్డింగ్కి ఇచ్చారు, మెషినరీకి ఇచ్చారు. కాబట్టి ఈ రెండింటికి ఖచ్చితంగా అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ ప్రిపేర్ చేయాల్సిన విధం మీకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ చూడండి, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఉంది కదా, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అంటే ఓపెనింగ్ ఇక్కడ, క్లోజింగ్ ఇక్కడ, బై డిప్రిసియేషన్ వాళ్ళు 10,000 ఇక్కడ ఇచ్చారు, అది ఇక్కడ పెట్టుకోవాలా. ఇక్కడ పెట్టుకుంటే ఏమైపోతుంది అంటే ఇవి రెండు ప్లెజ్ చేసిన 1 lakh వస్తుంది, ఇది ప్లెజ్ చేసిన వస్తుంది. ఏం రిమైనింగ్ బ్యాలెన్స్ టు బ్యాంక్ పర్చేస్, టు బై బ్యాంక్ సేల్ అనేది రాయలేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాంట్ అండ్ మెషినరీ కూడా డిప్రిసియేషన్ 14,000 ఇచ్చినారు. సో ఈ రకం చూస్తే ఇక్కడ మనకు పర్చేజెస్ అని వస్తుంది, అది అయిపోయింది. సో ఆ రకంగా ప్రిపేర్ చేసినాక వీటికి సంబంధించి ఇవి రెండు మనం ప్రిపేర్ చేసినాం కదా, అయిపోయినాక అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఇంకోటి కూడా చూడండి, ఇవి రెండే అయిపోయినాయి, అకౌంట్ ప్రిపేర్ చేసినాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ అన్న 28,000, డివిడెండ్ పెయిడ్ అన్న 23,000. ఈ రకంగా వచ్చినప్పుడు నేను ఏం చెప్పినా, ఈ డివిడెండ్ పెయిడ్ వస్తే నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో ఒకసారి రాసుకోమన్నా, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో రాసుకోమన్నా, డివిడెండ్స్ పెయిడ్ అనేది 2 sides రాసుకోమన్నా. సో కాబట్టి ఇది వదిలేసేయండి. ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ అనేది కూడా ఇది ఎక్కడొస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ అంటే ఆటోమేటిక్గా నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లోనే వస్తుంది. కానీ వీటికి సంబంధించిన చూడండి, ఓపెనింగ్ ఇచ్చారు, క్లోజింగ్ ఇచ్చారు, అండ్ ఇక్కడ పెయిడ్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా అంతే కదా, ఓపెనింగ్, క్లోజింగ్, డిప్రిసియేషన్ ఇచ్చినారు. అట్లనే ఇక్కడ ఓపెనింగ్, క్లోజింగ్, దీనికి సంబంధించిన ట్యాక్స్ పెయిడ్ ఇచ్చారు.
28,000 అప్పుడు అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రావిజన్ ఫర్ టాక్సేషన్ అకౌంట్, ఇన్కమ్ ట్యాక్స్ అకౌంటో లేదా ఇక్కడ పేరు ఏది ఉంటే అది ప్రావిజన్ ఫర్ టాక్సేషన్ అకౌంటో పెట్టండి. డెటారు క్రెడిటారు పర్టికులర్స్ అమౌంట్ ఓపెనింగ్ దిక్కల, ఎందుకంటే లైబిలిటీ కాబట్టి ఓపెనింగ్ దిక్కర రాసుకోవాలి, క్లోజింగ్ దిక్కర రాసుకోవాలి. ట్యాక్స్ పెయిడ్లు ఏవైనా సరే పర్చేజెస్లు పేమెంట్లు ఇక్కడ రాసుకోవాలి. ఓకే, ఇక్కడ డెబిట్ సైడ్ రాసుకుంటాం ఏమన్నా పేమెంట్లు చేసినా. ఇప్పుడు మనం P&L అకౌంట్లో కూడా ఏం చేస్తాం, డెబిట్ సైడ్ అన్నీ కూడా పేమెంట్లు రాసుకుంటాం, పర్చేజెస్లు రాసుకుంటాం. సో కాబట్టి ఈ ట్యాక్స్ పెయిడ్ ఇక్కడ రాసుకోవాలి 28,000 రాసుకుంటే ఈ రెండు ప్లస్ చేస్తే ఇదే ఎక్కువ ఉంది. సో మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇందు నుంచి ఇది మైనస్ చేస్తే ఏదైతే ఉందో దాన్ని P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఎక్స్పెండిచర్ కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ని మనం P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి బై P&L అకౌంట్. అంతేగాని బై బ్యాంక్ పర్చేస్ టు బ్యాంక్ వాళ్ళు ఓన్లీ టాంజబుల్ అసెట్స్కి మాత్రమే ఆ ట్రీట్మెంట్ ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, దీనికి కూడా ప్రిపేర్ చేయాలి కానీ దీనికి ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇవ్వలేదు. ఇస్తే అదే ట్రీట్మెంట్. డివిడెండ్ పెయిడ్ ఇచ్చినారనుకో ఓపెనింగ్ క్లోజింగ్ డివిడెంట్ అకౌంట్. ఇక్కడ ఏం రాస్తాం, టు డివిడెండ్ పెయిడ్ అంటే సార్ టు బ్యాంక్ డివిడెండ్ పెయిడ్ 28,000 మిగిలినది ట్రాన్స్ఫర్ చేస్తాం ఇది. సో ఈ రకంగా అకౌంట్ ప్రిపేర్ చేసినా కానీ ఫస్ట్ వన్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ నెట్ ప్రాఫిట్ ప్రీవియస్ ఇయర్ కాదు కరెంట్ ఇయర్లో నుంచి ప్రీవియస్ ఇయర్ తీయాలి. 30,000 నుంచి 30,500 మైనస్ చేయాలి. సో 30,000 నుంచి 30,500 మైనస్ చేస్తే కరెంట్ ఇయర్ నుంచి ప్రీవియస్ ఇయర్ మైనస్ చేస్తే మనకు 500 అనేది మైనస్ వస్తుంది. సో 500 అనేది నెగిటివ్. దీనికి నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ అంటే నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ మైనస్ చేయాలి. సో ఇది చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందుకంటే ముందు అకౌంట్లో ప్రిపేర్ చేసినాం కదా ఇవి చెక్ చేసుకోవాలి. ఇందులో నుంచి మనము ఏవేవి వస్తాయి అనేది ఇవి చెక్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు డిప్రిసియేషన్ వస్తుంది, ఇక్కడ డిప్రిసియేషన్ వస్తుంది, ఈ అమౌంట్ డేటా. ఇందులో నుంచి మనం P&L అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినది ఏది ఇది వస్తుంది 31,000. ఇది రాదు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఓపెనింగ్ క్లోజింగ్ ఇవ్వనప్పుడు ఇది రాసుకుంటాం. ఇది డివిడెండ్ పెయిడ్లు కూడా ఈ 23,000 ఇవి రాసుకుంటాం. ఇవి ఇక్కడ రాసుకొని అకౌంట్ ప్రిపేర్ చేసినాక ఏదైతే P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ అమౌంట్ వస్తుంది 31,000. సో ఈ 31,000 ఈ 10,000 అండ్ ఈ 14,000 వస్తుంది. అవి రాసుకోండి ఫస్ట్. ఏవేవి వస్తాయన్న డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ మెషినరీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డివిడెంట్. ఇది ఈ 3 రాసుకోండి. అండ్ రాసుకున్నాక సెకండ్ వన్ ఏం చేయాలి, ఇక్కడ చెక్ చేయాలి. ఇందులో జనరల్ రిజర్వ్స్, ఇందులో ఇంటాంజిబుల్ అసెట్స్ చూసుకోమని. జనరల్ రిజర్వ్ ఉంది కదా ఎంత 50, ఇక్కడ 60, డిఫరెన్స్ ఎంత 10 ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్. ఇందులో మనం ఇంటాంజిబుల్ అసెట్స్ చెక్ చేసుకోమని. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఇందులో విచ్ కాన్స్ ఏం లేదు, ఇది ఒకటి మాత్రం ఉంది. సో 5,000 ఇక్కడ ఏం లేదు. సో గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ 5,000, ఈ 5,000 ఇక్కడ 0, డిఫరెన్స్ ఎంత 5,000 అండ్ అయిపోయినాయా. ఇక్కడ మనకి ఏముంది డివిడెండ్ పే మనకు నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్లో వస్తుంది, మన క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో ఈ డివిడెంట్ వస్తుంది అన్న 23,000. దీనికి సంబంధించిన ఓపెనింగ్ క్లోజింగ్ ఇస్తే అప్పుడు ఈ P&L అకౌంట్ ఇది వస్తుంది. వాళ్ళు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆ అమౌంట్ మనం ఇక్కడ రాసేసుకున్నాం అయిపోయింది. సో ఇవి అన్ని ప్లస్ చేసి ఇందులో నుంచి 500 మైనస్ చేస్తే మనకి ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో ఏమేమి వస్తాయి అంతకంటే ముందు అకౌంట్లు ప్రిపేర్ చేసినాం కదా దీంట్లో ఏవైతే పర్చేజులు సేల్స్ అని రాసినామో వస్తాయి. ఇక్కడ చూస్తే ఓన్లీ పర్చేజెస్ అని ఇది ఒక్కటి మాత్రమే రాసినాం, ఇక్కడ ఏవి కూడా లేవు పర్చేజెస్ సేల్స్ అని. కాబట్టి ఇది ఒక్కటే పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ అని 33,000 వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఏమన్నా ఉన్నాయని చెక్ చేసుకుంటే ఇక్కడ 2 మాత్రమే టాంజిబుల్ అసెట్స్ ఉన్నాయి. ఈ రెండింటికి అకౌంట్లు ప్రిపేర్ చేసేసినాం కాబట్టి ఇంకా మనము చూసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఒకటి మాత్రం వస్తుంది ఇదే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనాన్సింగ్ అంటే ఇంకా మిగిలిపోయినవి. సో మిగిలిపోయినవి అండ్ ఇక్కడ నేను కొంచెం సమ్ మిస్టేక్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఇది అయిపోయినాక మనకి ఏంటి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తాం, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ మైనస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏం చేయాలి, యాడ్ డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ యాడ్ చేస్తాం, లెస్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ మైనస్ చేస్తాం. సో ఆ పార్ట్ అనేది ఇక్కడ చెయ్యలేదు, ఇక్కడ మీరు చేయండి. ఇది అనేది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ కాదు. దీనికి ఏవైతే మనం డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ ఏవైతే లెస్ అంటే ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ అవి లెస్ చేయాలి. సో ఆ రకంగా చేయండి. ఇక్కడ మనం చూస్తే కరెంట్ అసెట్స్ ఈ 2 ఉన్నాయి, క్యాష్ బ్యాంక్ రాదు. ఈ 2 అమౌంట్లు ప్లస్ చేస్తాం, ఓపెనింగ్ బ్యాలెన్స్లు అంటారు. అప్పుడు ఇవి 2 అమౌంట్లు రావాలి. ఇవి 2 ప్లస్ చేస్తే ఎంత ఉందో అంత క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ వస్తేనే మన క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కరెక్ట్ చేసినట్టు అర్థం. సో స్టాక్ డెటార్స్ ఇందులో మనం చూస్తే ఓన్లీ సన్రీ క్రెడిటార్స్ మాత్రమే, ఇది ఒక్కటి మాత్రమే వస్తుంది. సో ఈ బ్యాంక్ లోన్ అనేది లాంగ్ టర్మ్ లయబిలిటీ. ప్రావిజన్ ఫర్ టాక్సేషన్ కూడా వస్తుంది కానీ సో ఈ ప్రావిజన్ ఫర్ టాక్సేషన్ కూడా వస్తుంది, ఇది కూడా కరెంట్ లయబిలిటీనే, ఇది ఒక్కటి మాత్రమే కాదు. కానీ దీనికి సంబంధించిన వీళ్ళు ఇక్కడ చేసినాం కదా అకౌంట్ చేసేసినాం కాబట్టి ఇంకా రాదు.
కాబట్టి ఇది ఒకటి మాత్రం వస్తుంది. వీటికి సంబంధించింది మీరు చేసి తర్వాత మీకు క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ వస్తుంది. తర్వాత ఇన్వెస్టింగ్, తర్వాత ఫైనాన్సింగ్ అంటే ఇంకా ఏమేమి ఉంటాయి. సో ఇవన్నీ అయిపోయినాయి. దీనికి అకౌంట్ ప్రిపేర్ చేసినాం. సండే క్రెడిటర్స్ అయిపోయింది, గుడ్ విల్ అయిపోయింది, అండ్ క్యాష్ అండ్ బ్యాంక్ అయిపోయింది. ఇది ఇవన్నీ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ సండే క్రెడిటర్స్ అయిపోయింది. బ్యాంక్ లోన్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏం లేదంటే అర్థం, ఇది 70,000 రీపే చేసేసింది అని అర్థం. సో రీపేమెంట్ ఆఫ్ బ్యాంక్ లోన్ 70,000 ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ పెట్టాలా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే, ఇది అయిపోయింది. పిఎన్ఎల్ అకౌంట్ అయిపోయింది. జనరల్ రిజర్వ్ అంటే మనం ఫస్ట్లోనే నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్లు అయిపోయింది. ఇక్కడ 1 lakh ఉంది, ఇక్కడ 1,50,000 అంటే ఇంక్రీజ్ అయింది 50,000 ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్. సో అది ఈ రకంగా చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు ఇవి రెండు, వీటితో పాటు డివిడెండ్ పెయిడ్ అనేది 2 times వస్తుంది. ఇక్కడ వస్తుంది అన్న. ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ అయితే రాదు, ఓన్లీ అది పిఎన్ఎల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, అది అయిపోతుంది. ఓన్లీ డివిడెంట్ మాత్రమే వస్తుంది. ఈ రకంగా చేయండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది క్యాష్ ప్లస్ బ్యాంక్ రెండుది యాడ్ చేస్తే రాయండి. సో ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేయడం జరిగింది. సో ఇది మీరు చేయండి హోంవర్క్, మీకు కరెక్ట్ వస్తుంది ఆన్సరు. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ యాడ్ చేయాలా అంటే క్యాష్ ప్లస్ బ్యాంక్ది, అంటే క్యాష్ బ్యాంక్ ఇవి రెండు కలిపి 2,500 ఇది ప్లస్ చేస్తే, అండ్ ఇవి రెండు ప్లస్ చేస్తే ఎంత 25,000 రావాలి మనకు. ఇది హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా, ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరిగింది. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ యూఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఏ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ ఇవి కరెంట్ ఇయర్ది ఉంది. సో ఇందులో మనకు ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇందులో మనకి ఏమున్నాయంటే లైబిలిటీస్ ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో మనకు లైబిలిటీస్ ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ ఇవి, కరెంట్ ఇయర్ ఇవి. సో ఇవన్నీ ఇక్కడ మన కింద ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన టాంజిబుల్ అసెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన అకౌంట్లో ప్రిపేర్ చేయాలి. ఇందులో టాంజిబుల్ అసెట్స్ ఏమున్నాయి చూడండి, క్యాపిటల్ రిజర్వ్స్, లాంగ్ టర్మ్ లోన్, బ్యాంక్ లోన్, కరెంట్ లైబిలిటీస్, ప్రావిజన్ ఫర్ ట్యాక్స్, ప్రావిజన్ ఫర్ డివిడెండ్, గుడ్ విల్. సో ఇక్కడ చూస్తే మెషినరీ, ఫర్నిచర్ ఇవి రెండు మాత్రమే టాంజిబుల్ అసెట్స్. వీటికి సంబంధించిన మెషినరీ, ఫర్నిచర్కి ఏమి ఇచ్చినారు, డిప్రిసియేషన్ ఇచ్చినారు. డిప్రిసియేషన్ 50,000 ఏమో మెషినరీది, ఫర్నిచర్దేమో 75,000. ఈ రెండింటికి సంబంధించిన అకౌంట్లు ఫస్ట్ మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ఓపెనింగ్ది, క్లోజింగ్ది, డిప్రిసియేషన్ అమౌంట్ రాసుకోవాలి. పర్చేజెస్ వచ్చింది ఇక్కడ కూడా, ఒక్కోసారి ప్రతిసారి పర్చేజెస్ కాదు, ఒక్కోసారి సేల్ కూడా వస్తుంది. సో ఓపెనింగ్, క్లోజింగ్, డిప్రిసియేషన్, సో పర్చేజెస్ వచ్చింది. ఈ రకంగా ఈ రెండు మాత్రమే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే ఇవి రెండు ప్రిపేర్ చేసేసినాం, అయిపోయింది. నెక్స్ట్ ఇంకా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుంటే ఫస్ట్ వన్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఫస్ట్ నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ చూస్తే నెట్ ప్రాఫిట్ అంటే పిఎన్ఎల్ అకౌంట్ ఇచ్చినారా, ఇవ్వలేదు. ఇచ్చినారా కన్నా పిఎన్ఎల్ అకౌంట్ ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకోవాల్సింది క్యాపిటల్ అకౌంట్ డ్రాయింగ్స్ ఉంటే కూడా నెట్ ప్రాఫిట్ మనం కనుక్కోవచ్చు. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని ఓపెనింగ్ది, క్లోజింగ్ది మనం క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన అమౌంట్ వేసుకొని 2 డ్రాయింగ్స్ అని ఇటు సైడ్ డెబిట్ సైడ్ వస్తే ఇక్కడ బై నెట్ ప్రాఫిట్, లేదంటే ఇక్కడ 2 నెట్ లాస్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ డ్రాయింగ్స్ ఇవ్వలేదు, కింద అడ్జస్ట్మెంట్లా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీద కింద అడ్జస్ట్మెంట్లో డ్రాయింగ్స్ ఇచ్చింటే మనం ఆ రకంగా నెట్ ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంటాం. కాబట్టి ఆ రెండో కండిషన్ కూడా కాదు. మూడోది ఏంటంటే రిజర్వ్స్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది నెట్ ప్రాఫిట్ అంటే. ఓకే, రిజర్వ్స్. సో రిజర్వ్స్ది మనం నెట్ ప్రాఫిట్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి అది కూడా నెట్ ప్రాఫిట్ తీసుకునేటప్పుడు ఎలా ఉంటుంది, కరెంట్ ఇయర్లో నుంచి ప్రీవియస్ ఇయర్ మైనస్ 60,000 మైనస్ 50,000, 60,000 మైనస్ 50,000 10,000 వస్తుంది. దీనికి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాల్సి ఉంది, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ మైనస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అంతకంటే ముందు అకౌంట్లో ప్రిపేర్ చేసినాం కదా, దీంట్లో ఏమేమి ఉన్నాయి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని చూస్తే 75,000, 50,000 ఉంది. ఆ 75,000, 50,000 ఒకటేమో డిప్రిసియేషన్ది, మెషినరీది, ఒకటేమో ఫర్నిచర్ది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి ఏముండాలి, జనరల్ రిజర్వ్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ ఉండాలి. జనరల్ రిజర్వ్స్ ఏమన్నా ఉన్నాయని చెక్ చేసుకుంటే జనరల్ రిజర్వ్స్ ఏం లేవు. ఇంటాంజిబుల్ అసెట్స్ ఏమన్నా ఉన్నాయంటే గుడ్ విల్ ఉంది. ఓకే, గుడ్ విల్ ఎంత అమౌంట్ 50,000 అది. అండ్ ఇంకొకటి ఏంది, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కూడా, ఇంటాంజిబుల్ అసెట్స్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, రిటర్న్ ఆఫ్ ఇవన్నీ కూడా. ఓకే, గుడ్ విల్, పేటెంట్, ట్రేడ్ మార్క్స్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ. సో ఇక్కడ 0 ఉందంటే ఈ రెండు డిఫరెన్స్ ఎంత 10,000 అని అర్థం. సో గుడ్ విల్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రాసుకోవాలి. సో గుడ్ విల్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, సో ఈ రకంగా మనం చెక్ చేసుకున్నాం, వేసుకున్నాం. సో ఈ ప్రావిజన్ ఫర్ టాక్సేషన్ కూడా ఇక్కడ అవసరం లేదు, కేవలం ఈ 4 మాత్రమే వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఈ 10,000కి 4 ప్లస్ చేయండి. ప్లస్ చేసినాక డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లైబిలిటీస్, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, డిక్రీజ్ ఇన్ కరెంట్ లైబిలిటీస్ లెస్ చేయాలి. ఈ ట్రీట్మెంట్ చేయండి. సో ఇక్కడ మన కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ కావాలి. కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ చూస్తే క్యాపిటల్ రిజర్వ్స్. సో రిజర్వ్స్ కూడా అయిపోయింది కదా, టిక్ పెట్టుకోండి. సో లాంగ్ టర్మ్ లోన్, బ్యాంక్ లోన్ ఇవన్నీ నాన్ కరెంట్ లైబిలిటీస్. కరెంట్ లైబిలిటీస్ అంటే ఇది ఫస్ట్ వన్, ఇది కరెంట్ లైబిలిటీ. ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ కూడా కరెంట్ లైబిలిటీనే.
ఇక్కడ ఏమైనా ట్యాక్స్ పేడ్ వస్తే అకౌంట్ ప్రిపేర్ చేయాలి, లేదు కాబట్టి ఇది కరెంట్ లైబిలిటీనే. సో ప్రావిజన్ ఫర్ డివిడెండ్ కూడా కరెంట్ లైబిలిటీనే. సో ఇక్కడ ఏమైనా డివిడెండ్స్ పేడ్ వస్తే అకౌంట్ ప్రిపేర్ చేయాలా, అప్పుడు మాత్రం అకౌంట్ ప్రిపేర్ చేయాలా. ఇక్కడ మన డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లైబిలిటీస్లో రాసుకోవద్దు. ఓకే, ఆ సిచ్యువేషన్ మాత్రమే అకౌంట్ ప్రిపేర్ చేస్తేనే రాసుకోవద్దు, ఎందుకంటే అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ని మనం సెటిల్ చేసేస్తున్నాం, రాసుకుంటున్నాం, మళ్ళీ ఇక్కడ రాసుకోవద్దు. ఓకే, ఇప్పుడు ఈ డివిడెండ్ కూడా కరెంట్ లైబిలిటీనే, కానీ ఇవి రెండు సేమ్ ఉన్నాయి, ఇంక్రీజ్ డిక్రీజ్. సో ఇది లేదు. అండ్ ఇవి ఇక్కడ చూస్తే కరెంట్ అసెట్ ఇవి. సో వీటిని చూసుకొని మనం రాసుకోవాల్సి ఉంటుంది, ఇంక్రీజా డిక్రీజా. ఇదైతే సేమ్ ఉంది కాబట్టి ఎంటీ. కాబట్టి ఇక్కడ నేను ఏవైతే ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగిందో ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ రాసేసుకుంటే అయిపోతుంది. అది ఇంక్రీజ్ ఉందా, ఇంక్రీజ్ ఇన్ ప్రావిజన్ ఫర్ ట్యాక్సేషన్, డిక్రీజ్ ఇన్ ప్రావిజన్ ఫర్ ట్యాక్సేషన్. సో అది ఏ రకంగా ఉందనేది ఇక్కడ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్. ఇప్పుడు లాస్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ వస్తుంది. ఓకే, ఇవి. సో ఇక్కడ ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ చూస్తే ఇది ఎలా ఉంది, ఇంక్రీజ్ ఉంది, యాడ్ చేయాల్సి ఉంటుంది. సో యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 45,000 వస్తుంది. కాబట్టి ఇక్కడ 45,000 ఇక్కడ వస్తుంది కదా, అంటే దీనికి ఈ 240 అంటే ఇక్కడ రాసిన ఒకటే. కాబట్టి ఇక్కడ వేస్తే మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇక్కడ రాసుకునేదంటే మీకు క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడనే రాయండి. దీనికి సంబంధించిన అకౌంట్ ప్రిపేర్ చేసి 45,000 అనేది ఇక్కడ రాయడం జరిగింది. సో అట్లా రాసినా ఇక్కడ కరెంట్ లైబిలిటీగా ట్రీట్ చేసినా ఒకటే రకంగా ఉంటుంది ట్రీట్మెంట్. కాబట్టి అక్కడైతే కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇక్కడైతే ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అవసరం లేదు. సో ఇక్కడ మీరు ఇంక్రీజ్ ఇన్ ప్రావిజన్ ఫర్ ట్యాక్సేషన్ అని ఇక్కడ రాయండి 45,000. సో లాస్ట్కి మనకు 45,000 ఎండ్ ఆఫ్ ద డే యాడే అవుతుంది ఈ ఆపరేటింగ్ యాక్టివిటీస్లో. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ రకంగా మనం చేస్తాం. ఇక్కడ మన కరెంట్ లైబిలిటీస్, కరెంట్ అసెట్స్తో ఆ ట్రీట్మెంట్ చేస్తే మీకు లాస్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ వస్తుంది. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటే అంతకంటే ముందు మీరు అకౌంట్లో ప్రిపేర్ చేస్తున్నారు కదా, దీంట్లో పర్చేజెస్ ఏమన్నా ఉన్నాయంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, వాటికి సంబంధించిన బ్రాకెట్ పెట్టాలి. సో వేటికి ఇవి ఫర్నిచర్ మెషినరీ. ఈ ఫర్నిచర్ మెషినరీ కాకుండా ఇంకేమన్నా టాంజిబుల్ అసెట్స్ ఉన్నాయని చెక్ చేసుకోవాలి. ఎందుకు ఇవి రెండు ప్రిపేర్ చేసినారు ఫస్ట్ అంటే వీటికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ కనెక్షన్ ఉంది కాబట్టి ప్రిపేర్ చేసినాం. సో అడ్జస్ట్మెంట్ కనెక్షన్ లేకుంటే మనం ప్రిపేర్ చేయం కదా. సో అటువంటివి ఏమన్నా ఉంటే కూడా మనం చెక్ చేసుకొని రాసుకుంటాం కదా. ఉదాహరణకి ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 1,50,000 ఉంది అనుకో, అంటే సేల్ జరిగింది, సేల్ ఆఫ్ అని ల్యాండ్ అని రాసుకుంటాం కదా. అటువంటివి కూడా ఉండొచ్చు కదా, అటువంటివి కూడా చెక్ చేసుకోవాలి. ఏం లేవు, అవి రెండు మాత్రం ఉన్నాయి. సో ఈ ఇన్వెస్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ మిగిలిన వాటిని ఫైనాన్సింగ్లోకి వస్తాయి. సో మిగిలినవి ఏవేవి ఉన్నాయో ఒకసారి చూద్దాం, టిక్ పెట్టుకుందాం. క్యాపిటల్ ఉంది, ఓకే. రిజర్వ్స్ అయిపోయింది, లాంగ్ టర్మ్ లోన్ ఉంది, బ్యాంక్ లోన్ ఉంది, ఇది అయిపోయింది, అన్నీ అయిపోయినాయి ఇవన్నీ. సో ఇది మిలిగింది. సో క్యాపిటల్ ఇవి రెండింటికి మధ్య ఆల్రెడీ చెప్పినా కదా, ఇంక్రీజ్ ఇన్ షేర్ క్యాపిటల్. లాంగ్ టర్మ్ లోన్ అంటే రీపే చేయడం జరిగింది, ఇది కూడా రీపేమెంట్ చేయడం జరిగింది, బ్రాకెట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డివిడెంట్లు కూడా ఏం లేవు, ఈ 3 మాత్రమే వస్తాయి. ఓకే, ఈ రకంగా మీరు చేయండి. అండ్ ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ప్లెజ్ చేస్తే క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ రావాలా, క్యాష్ బ్యాంక్ ఇస్తే అవి రెండు ప్లెజ్ చేసి ఓపెనింగ్ది రాసుకోవాలా, క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ రావాలా. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది కూడా హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇదేమో పిఎన్ఎల్ అకౌంట్, ఇందులోంచి ఇది మైనస్ చేస్తే ఫస్ట్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏం లేవు, ఎందుకంటే అడ్జస్ట్మెంట్లు ఏమన్నా ఉంటే అకౌంట్లో ప్రిపేర్ చేస్తాం, అందులో నుంచి ఫస్ట్ చెక్ చేసుకొని ఇందులో జనరల్ రిజర్వ్ రిటర్న్ ఆఫ్, ఇందులో గుడ్ విల్, ప్రీమియర్ ఎక్స్పెన్సెస్, ఇంటాంజిబుల్ అసెట్స్ అవి ఏం లేవు. కాబట్టి ఇంకా నెక్స్ట్ వన్ యాడ్ డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లైబిలిటీస్, లెస్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, డిక్రీజ్ ఇన్ కరెంట్ లైబిలిటీస్. అవి కరెంట్ అసెట్స్ కరెంట్ లైబిలిటీస్ చూసుకొని నెక్స్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో టాంజిబుల్ అసెట్స్ చెక్ చేసుకుంటే అడ్జస్ట్మెంట్ కనెక్షన్ లేదు కాబట్టి అకౌంట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి రెండింటిది డిక్రీజింగ్ ఉంది కాబట్టి సేల్ చేసినారని అర్థం. సో ఆ రకంగా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మిగిలినటువంటి ఫైనాన్సింగ్ వెళ్ళిపోతుంది. సో అది ఉంటుంది. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇక్కడ కూడా మనం చూస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చూడండి, ఇక్కడ మనకు చూస్తే ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్, క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ స్టార్టింగ్ ఇచ్చినారు. ఇదేమో ట్రేడ్ రిసీవబుల్స్ అంటే కరెంట్ అసెట్. సో ఇంక్రీజ్ ఇన్ ట్రేడ్ పేయబుల్స్ అండ్ డిక్రీజ్ ఇన్ ట్రేడ్ రిసీవబుల్. ట్రేడ్ రిసీవబుల్స్ అంటే కరెంట్ అసెట్, ట్రేడ్ పేయబుల్స్ అంటే ఏంటంటే క్రెడిటార్స్, రిసీవబుల్స్ అంటే డెటార్స్. సో డెటార్స్ డిక్రీజ్ అవుతుందంటే అర్థమైంది, యాడ్ చేయాలని అర్థం. సో ఇది అంతే కదా, డెటార్ అంటే కరెంట్ అసెట్ డిక్రీజ్ అవుతుందంటే ఈ అమౌంట్ యాడ్ చేయాలని వీళ్ళు డైరెక్ట్ ఇస్తారు. ఇది క్రెడిటార్స్ ఇంక్రీజ్ అవుతుందంటే ఇది కూడా యాడ్ చేయాలని అర్థం. సో సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అంటే ఇన్వెస్టింగ్
యాక్టివిటీకి సంబంధించినది. రిడెంప్షన్ ఆఫ్ రీపేమెంట్ డిబెంచర్ అంటే ఫైనాన్సింగ్ది. నెట్ ప్రాఫిట్ అంటే స్టార్టింగ్ రాసుకోవాల్సింది. సో ఇది ఈ రకంగా మనం ఒక ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళిపోండి. నెట్ ప్రాఫిట్ అనేది వాళ్ళు ఇచ్చారు 20,000 ఈ రకంగా. నెక్స్ట్ అనేది అవి లేవు కదా, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్, అది. సో అవి యాడ్ చేసుకోవాలి. ఏమేమి ఉన్నాయి, ట్రేడ్ రిసీవబుల్స్, ట్రేడ్ పేయబుల్స్, లెస్ ఒకవేళ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ అంటే వాటికి సంబంధించి కూడా అలా. ఇది ఆపరేటింగ్. ఇన్వెస్టింగ్లో ఓన్లీ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ మాత్రమే ఉంది. అండ్ ఫైనాన్సింగ్లో ఒక రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్ ఆ రకంగా. నెక్స్ట్ లాస్ట్ ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ప్లేస్ చేస్తే ఇది వస్తుంది. వాళ్ళే ఆ రకంగా ఇచ్చేసారు. ఇది కూడా మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ యాస్టీజ్. ఓకే, ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు లయబిలిటీస్, ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్, అసెట్స్, ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్ ఇచ్చారు కదా. ఇక్కడ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనం మెయిన్ టాంజిబుల్ అసెట్స్ ఏంటి ఉన్నాయని తీసుకోవాలి. ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ ఉంది. సో దీనికి సంబంధించిన అడ్జస్ట్మెంట్లు ఏమైనా కనెక్షన్ ఉంటే డ్యూరింగ్ దేర్ మెషిన్ కాస్టింగ్ 10,000 అంట, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ 3,000 అంట, వాస్ సోల్డ్ ఫర్ 5,000. ద ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ అగెన్స్ట్ మెషినరీ యాజ్ అన్ 1/1/1992 ఇంత, 31/12/1992 ఇంత, నెట్ ప్రాఫిట్ ఇంత 45,000 అని ఇచ్చినారు. యూఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఏ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయమన్నారు. సో ఇక్కడ మనకు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయమన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాంజిబుల్ అసెట్స్ ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ ఉంది. అందులో కూడా అడ్జస్ట్మెంట్ కనెక్షన్ ఉన్న అకౌంట్లు మాత్రమే ప్రిపేర్ చేయమన్నా. ఆ రకంగా చూస్తే ఓన్లీ మెషినరీ అకౌంట్ మాత్రమే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మెషినరీ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఇటువంటిది ఇందాక వచ్చింది. సో ప్రావిజన్ డిప్రిసియేషన్ ఫస్ట్ 1992 అంటే ఓపెనింగ్ది, క్లోజింగ్ది డిప్రిసియేషన్ ఇస్తే మనం ఏం చేసినాం, టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని ఈ అమౌంట్లో రాసి ఈ రెండింటి డిఫరెన్స్ బై డిప్రిసియేషన్ అని ఇటు సైడ్ రాసి, సో మిగిలినది ఇంకా 2 బ్యాంక్ పర్చేసెస్, బై బ్యాంక్ సేల్ చేసినాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇచ్చిన తర్వాత ఆ రకంగా చేసినాం. కానీ దీంతో పాటు ఇక్కడ ముందర ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఉంది. ఏంటంటే డ్యూరింగ్ ది ఇయర్ ఏ మెషిన్ కాస్టింగ్ 10,000 ఉందంట, ఇందులో డిప్రిసియేషన్ 3,000 ఇంక్లూడ్ అయిందంట, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. తర్వాత వాస్ సోల్డ్ ఫర్ 5,000 అంట. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా మెషిన్ అని డైరెక్ట్ 80,000 55,000 వేయలేదు. ఇందులో నుంచి ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ కూడా మైనస్ చేస్తే మనకి 80,000 55,000 వచ్చింది అనేది వాళ్ళు ఇచ్చినారు. ఇప్పుడు మెషినరీ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలంటే ఈ రకంగా వచ్చినప్పుడు చూడండి, మెషినరీ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలంటే ఈ రకంగా వచ్చినప్పుడు, లేదంటే డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో చూపిస్తాను చూడండి. మెషినరీ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలంటే ఇక్కడ 80,000 ఉందా, ఓపెనింగ్ అమౌంట్ ఎంత, ఇది కదా, క్లోజింగ్ అమౌంట్ డిప్రిసియేషన్ ఎంత, ఇది. సో ఈ 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని, బ్రాడ్ డౌన్కి 80,000, క్యారీ డౌన్కి 55,000 వేస్తావు కదా. ఈ 80,000 వస్తే ఓన్లీ 80,000 అయ్యింది. ఈ 80,000కి ఓపెనింగ్ డిప్రిసియేషన్ అమౌంట్ ఎంత, 25,000 కదా, అది ప్లస్ చేసేయాలి. క్లోజింగ్ దానికి ఓన్లీ 55,000 అయ్యద్దు. క్లోజింగ్ డిప్రిసియేషన్ అమౌంట్ ఎంత, 40,000. ఇవి రెండు ప్లస్ చేసి ఇక్కడ రాయాలి. చూడండి, 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 2 ప్లస్ చేసి, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2 ప్లస్ చేసి, ఆ రకంగా. ఎప్పుడు ఇటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ మీద ఇచ్చినప్పుడు డ్యూరింగ్ ద ఏరియా మెషిన్ కాస్టింగ్ 10,000 అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ వాస్ సోల్డ్ ఫర్ అని ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే డిప్రిసియేషన్ 3,000 ఉన్నారు. అప్పుడు మనం ఏం చేయాలి, బై డిప్రిసియేషన్ 3,000. సో ఇది అయిపోయింది, డిప్రిసియేషన్ 3,000 అయిపోయింది. వీళ్ళు ఏమన్నారు ఇంకోటి, సోల్డ్ ఫర్ 5,000కి సేల్ చేసినారంట. సేల్ అంటే ఎటు సైడ్ వస్తుంది, బై బ్యాంకు, సేల్ అని ఇక్కడ వస్తుంది. బై బ్యాంకో బై క్యాషో ఏదో ఒకటి, సేల్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, 10,000 అంటే ఒరిజినల్ కాస్ట్, 3,000 ఏమో డిప్రిసియేషన్ అంట, 5,000కి సేల్ చేసినారంట. అంటే అర్థమైంది 10,000 ఉంది, ఇందులో డిప్రిసియేషన్ ఇంక్లూడ్ ఉందంటే డిప్రిసియేషన్ ఇందు నుంచి మైనస్ చేస్తే ఎంత, 7,000 ఒరిజినల్ కాస్ట్, మెషినరీ కాస్ట్. దాన్ని ఎంత అంతే కదా, ఇందులో డిప్రిసియేషన్ ఉందంట. అంటే ఇందులో నుంచి 10,000లో నుంచి డెమినిషింగ్ దాని యొక్క మెషిన్ యొక్క వాల్యూ డెమినిషన్ 3,000 డెమినిషన్ అయిపోయింది, 7,000 ఉంది. ఈ 7,000లో నుంచి 5,000 సేల్ చేయడం జరిగింది. అంటే 7,000 ఉంది, 8,000 సేల్ చేసింటే ప్రాఫిట్ వస్తుంది, 5,000 మాత్రమే సేల్ చేసినారు. సో ఈ 10,000లో 3,000 అనేది వాల్యూ అనేది డెమినిష్ అయిపోయింది. కాబట్టి ఒరిజినల్ వాల్యూ ఎంత, 7,000. ఈ 7,000 ఎంత సేల్ చేసినారు, 5,000 సేల్ చేసినారు. అంటే లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా, 2,000 లాస్ వచ్చింది. సో లాస్ వస్తే ఎటువంటిది చూపించాలా, బై లాస్ అండ్ సేల్ ఆఫ్ మెషినరీ అని ఇటు సైడ్ చూపించాలా. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాలెన్స్ సెటిల్ చేసి ఇక్కడ 2 బ్యాంక్ పర్చేజెస్, బై బ్యాంక్ సేల్ అని వస్తుంది. కానీ ఇక్కడ ఈక్వల్ అయిపోయినాయి రెండు, ఇవన్నీ ప్లస్ చేస్తే ఇది ప్లస్ చేస్తే ఈక్వల్ అయిపోయింది. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయాలి. సో ఈ ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ వచ్చేసి ఇక్కడ చూడండి, డెటార్, క్రెడిటార్, పర్టికులర్స్ అమౌంట్. సో ఇది అనేది మనకు ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ అనేది దీన్ని
ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ అనేది ప్రావిజన్ ఫర్ ట్యాక్సేషన్, ప్రావిజన్ ఫర్ డివిడెండ్, ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్. సో ఇవన్నీ కూడా మనకు లయబిలిటీ అని అర్థం. కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మనం ఇట్ సైడ్, క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ఫర్ డిప్రిసియేషన్ అంటే లయబిలిటీ అని అర్థం. దాని యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ 25,000 క్రెడిట్ సైడ్, క్లోజింగ్ బ్యాలెన్స్ 40,000 డెబిట్ సైడ్ రాసుకోవాలి. ఈ ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ అమౌంట్లు ఎక్కడ ఇచ్చినారని చూస్తే ఇక్కడ ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ అగనెస్ట్లో ఫస్ట్ 25,000, లాస్ట్ కరెంట్ ఇయర్ వచ్చేసి 40,000. సో ఓపెనింగ్, క్లోజింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఏదైతే డిప్రిసియేషన్ ఉందో 3,000, ఈ డిప్రిసియేషన్ రిలేటెడ్ టు ఈ ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేసినాం కాబట్టి ఈ 3,000 అనేది సో ఏదైతే డిప్రిసియేషన్ ఉందో 10,000 ఒరిజినల్ మెషిన్ కాస్ట్, 3,000 డిప్రిసియేషన్ కదా, ఆ 3,000 డిప్రిసియేషన్ అనేది ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్కి కూడా చెందుతుంది. కాబట్టి ఈ డిప్రిసియేషన్ అనేది ఇక్కడ రాసుకోవాలి. సో 2 డిప్రిసియేషన్ అని 3,000 రాసుకోవాలి. ఇవి రెండు ప్లస్ చేస్తే ఇది వస్తుంది 43,000. ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే ఇక్కడ మనకు బై డిప్రిసియేషన్ ప్రొవైడెడ్ 18,000 వస్తుంది. ఈ బై డిప్రిసియేషన్ ప్రొవైడెడ్ ఈ 18,000 అనేది మనకు ఒరిజినల్గా డిప్రిసియేషన్. సో ఈ రకంగా మనం ఫస్ట్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అండ్ నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 45,000 ఇచ్చారు. సో ఈ రకంగా మనకు నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 45,000 ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు షేర్ క్యాపిటల్ 1,25,000, 1,53,000 ఉంది. సో ఈ రకంగా ఇచ్చినప్పుడు కూడా మనకు తెలియాల్సింది ఏంటంటే సో షేర్ క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే ఇదేమో క్రెడిట్ సైడ్, ఇదేమో డెబిట్ సైడ్ రాస్తాము. సో ఇది నెట్ ప్రాఫిట్ ఎట్ సైడ్ రాస్తాం, బై నెట్ ప్రాఫిట్ అని రాస్తాం. ఇప్పుడు డ్రాయింగ్స్ వస్తుంది. అప్పుడేమో డ్రాయింగ్స్ ఇచ్చినారు, నెట్ ప్రాఫిట్ కనుక్కున్నాం. ఇప్పుడేమో నెట్ ప్రాఫిట్ క్యాపిటల్ ఇచ్చినారు కాబట్టి డ్రాయింగ్స్ కనుక్కోవాలి. ఆ రకంగా కూడా మీరు అకౌంట్లో ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇదేమో ఓపెనింగ్ది, ఇది క్లోజింగ్ది, నెట్ ప్రాఫిట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేది డ్రాయింగ్స్ అమౌంట్ 1,53,000, సారీ 1,50,000 అంటే 17,000 డ్రాయింగ్స్ ఇది. సో ఈ రకంగా ఇక్కడ ఉన్న అకౌంట్లు అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఫస్ట్ చెప్పిన ట్రీట్మెంట్, దీంతో పాటు ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి ఈ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం నెక్స్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అనేది ఫస్ట్ నుంచి ప్రొసీజర్కి వెళ్ళాలి. ఫస్ట్ ఏం వస్తుంది మనకు నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఆ నెట్ ప్రాఫిట్ 45,000 వాళ్ళు ఇచ్చారు కాబట్టి అది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో మనకు నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా అంతకంటే ముందు అకౌంట్లో ప్రిపేర్ చేసిన దాంట్లో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఈ డిప్రిసియేషన్ అనేది వస్తుంది, లాస్ అండ్ సేల్ ఆఫ్ మెషినరీ వస్తుంది. ఈ లాస్ అండ్ సేల్ ఆఫ్ మెషినరీ డిప్రిసియేషన్ వస్తుంది. ఇక్కడ ఇదేమో సేల్ది బై బ్యాంక్, బై క్యాష్ సేల్ది కాబట్టి ఇక్కడ మనకు వచ్చేది సేలులు పర్చేస్లు కాదు, డిప్రిసియేషన్లు, లాస్ అండ్ సేల్ ఆఫ్ మెషినరీ ఇవి వస్తాయి. సో ఈ రకంగా మనం చూసుకుంటే ఇవి రెండు వస్తాయి. అంటే ఇక్కడ చూసుకుంటే మనకు బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏంది, ఇది వస్తుంది. సో ఇవి రెండు వస్తాయి. కానీ ఇది రాదు 3,000 అనేది ఇప్పుడు, ఎందుకంటే ఈ 3,000 ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ బ్యాలెన్స్ సెటిల్ చేసినాం. సో లాస్ట్గా ఎంతైతే మిగిలింది ఈ 3,000 అనేది ఇక్కడికి సెటిల్ చేసినాం, ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినాం. సో ఇక్కడ నుంచి మనం ఏదైతే తీసుకున్నామో బ్యాలెన్సింగ్ ఫిగరు ఆ 18,000, ఈ 18,000 వస్తుంది. ఈ 18,000 లాస్ ఆఫ్ సేల్ ఆఫ్ మెషినరీ 2,000 ఇవి రెండు వస్తుంది. ఈ డ్రాయింగ్స్ అనేది దేనికి సంబంధించింది, క్యాపిటల్ కాబట్టి ఫైనాన్సింగ్కి వస్తుంది. సో ఈ 2 మాత్రం వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్, లేదంటే ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి ఇవి రెండు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి ఇది ఒకటి ఉంటుంది. ఆ రకంగా చేస్తే మీకు లాస్ట్కి ఆపరేటింగ్ వస్తుంది. ఇందులో ఇన్వెస్టింగ్లో అంతకంటే ముందు మనం ఏం చేసినాం అనేది ఇక్కడ చూసుకోవాలి. ఇది సేల్ ఆఫ్ మెషినరీ. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనం చూస్తే ఇంకేమొస్తాయి, అదొకటే వస్తుంది, అదొకటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమన్నా ఉన్నాయంటే ఇదొక్కటే అకౌంట్ ప్రిపేర్ చేసినాం మనం కాబట్టి సేల్ ఆఫ్ మెషినరీ అని అదొకటి వస్తుంది. అండ్ ఇవి రెండు ప్రిపేర్ చేయలేదు కానీ ఇంకా ఏమన్నా టాంజిబుల్ అసెట్స్ ఉన్నాయని చెక్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్తో కనెక్షన్ ఒకటే ఉంది కాబట్టి అదొకటి ప్రిపేర్ చేసినాం. అడ్జస్ట్మెంట్తో కనెక్షన్ లేని మనం ప్రిపేర్ చేస్తలేము కాబట్టి వాటికి సంబంధించి ఇంకేమన్నా టాంజిబుల్ అసెట్స్ ఉన్నాయని చెక్ చేసుకుంటే ఇవి రెండునే వీటికి సంబంధించినది కూడా అది పర్చేజ్ సేల్ అనేది ఎలా అనేది అలా చెప్పడం జరిగింది కాబట్టి ఆ ట్రీట్మెంట్తో చేస్తే మనకు లాస్ట్కి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ వస్తుంది. లాస్ట్ వన్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అంటే ఏమేమి మిగిలిన అంటే ఇవన్నీ అయిపోయినాయి. అండ్ ఇక్కడ కూడా ఇది అయిపోయింది. అండ్ మిగిలింది ఏది E3. సో E3లో షేర్ క్యాపిటల్ కూడా అవసరం లేదు, దీనికి సంబంధించిన అకౌంట్ ప్రిపేర్ చేసినాం కాబట్టి దీనికి సంబంధించిన ఎంత డ్రాయింగ్స్ 17,000. ఈ 17,000 అనేది మనకి ఏంటి 17,000 పర్సనల్గా డ్రా చేసుకున్నది కాబట్టి బ్రాకెట్ వస్తుంది. అండ్ సో కాబట్టి ఇక్కడ మనకు మిగిలింది ఇది కూడా అయిపోయింది. లోన్ ఫ్రమ్ బ్యాంకు, లోన్ ఫ్రమ్ రాము. సో ఇవి రెండు అనేది ఇక్కడ ఏం లేదంటే రీపేమెంట్ బ్రాకెట్ వస్తుంది. సో ఇక్కడ ఇంక్రీజ్ అయిందంటే ఆర్గనైజేషన్కి అమౌంట్ వస్తుంది కాబట్టి 10,000 అనేది బ్రాకెట్ రాదు. సో ఈ రకంగా. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ అనేది ప్లెడ్జ్ చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా చేస్తే ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ E3. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా A+B+C ఇది. దీనికి ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ప్లెడ్జ్ చేస్తే ఇక్కడ 10,000 ప్లెడ్జ్ చేస్తే మనకు 7,000 రావాల్సి ఉంటుంది. ఇది